నమస్కారం. సంచిక స్వాధ్యాయ నిర్వహిస్తున్న విశిష్ట సాహిత్య కార్యక్రమానికి ఆహ్వానం. ఈరోజు మనతో సంభాషించడానికి వాడ్రేవు వీరలక్ష్మీదేవి గారు ఉన్నారు. వాడ్రేవు వీరలక్ష్మీదేవి గారు శాంతి సమన్వయ భావాలతోటి రచనలు చేస్తారు. వారు అలాగే ప్రవర్తిస్తారు కూడా. వారు మనతో మాట్లాడటానికి ఈరోజు సమయం కేటాయించడం ఒక అదృష్టంగా భావిస్తూ, నమస్కారం అండి వీరలక్ష్మీదేవి గారు. నమస్కారం మురళీకృష్ణ గారు. మీరు మిమ్మల్ని ఒక ప్రశ్న అడగాలని చాలా కాలంగా అనుకుంటున్నాను. అది అడిగిన తర్వాత మనం అసలు సాహిత్య చర్చ ప్రారంభిద్దాం. మీ పేరులో వీరలక్ష్మీదేవి గారు ఉన్నారు, కానీ మీరు ఎంతో సమన్వయ భావంతో శాంతంగా మీకు నచ్చని విషయాలను కూడా ఎదుటివాడు మెచ్చే రీతిలో చెప్తారు. ఇది ఎలా సాధ్యమైందో చెప్తాను. పల్లావజుల పతంజలి శాస్త్రి గారు ఒకసారి ఆయన కథల పుస్తకం నాకు ఇస్తూ లోపల వాడ్రేవు సౌమ్యలక్ష్మికి అని రాసిచ్చారనమాట. నేను అది చూసి నవ్వుకున్నాను. పేరు మార్చేశారు నా పేరుని. వీరలక్ష్మి అంటే వీరం అన్నది ఉత్సాహ రసానికి అది కారణం మూలం అవుతుంది అన్నమాట. కాబట్టి వీరం అన్న దాంట్లోంచి ఉత్సాహమే వస్తుంది. శాంతం ఉన్న ఉత్సాహం కూడా ఉంది నాలోను. కాబట్టి వీరలక్ష్మీదేవి అన్నది సార్థకం అని అనుకుంటున్నాను. లక్ష్మీదేవి మా బామ్మగారి పేరు. బాగా చదివేవారు ఆవిడ పుస్తకాలు. ఆవిడ చదువు 5వ క్లాస్ దగ్గర చదువుకున్నారు, కానీ ఇంట్లోకి మేము ఏ పుస్తకం పట్టుకొచ్చినా ఆవిడ చదివేవారు. అది వ్యాసాలు అవనివ్వండి, కథలు అవనివ్వండి, నవలు అవనివ్వండి, క్షుణ్ణంగా చదివేసి ఆవిడ పని అయిన తర్వాత, వంట అయిన తర్వాత చక్కగా కూర్చుని ఆ పుస్తకం అంతా చదివేసి ఒక రోజు 2 రోజుల్లో పెట్టేది. ఒక పుస్తకం ఒక రోజు, ఇంకొక పుస్తకం పెద్ద పుస్తకం అయితే 2 రోజులు పెట్టేది. మర్నాడు వచ్చి నెమ్మదిగా నేను కాలేజీ నుంచి వచ్చి కాస్త ఖాళీగా ఉన్నప్పుడు నా పక్కన కూర్చుని ఆ పుస్తకంలో అంతరార్థం ఏమిటి అని అడిగేవారు అనమాట. అంత పఠన ఆసక్తి, దాంట్లో విషయాన్ని తెలుసుకోవాలనే జిజ్ఞాస అవన్నీ ఉన్నటువంటి వ్యక్తి బావగారు. కాబట్టి ఆవిడ పేరు మా నాన్నగారు నాకు పెద్ద అమ్మాయిని కనుక లక్ష్మీదేవి, వీరభద్రుడు ఎలివేల్పు కాబట్టి వీరలక్ష్మీదేవి అని పెట్టారు. అదే వీరరసానికి ఉత్సాహం స్థాయి భావం కాబట్టి ఉత్సాహం అయితే ఎప్పుడు ఉంటుంది. సౌమ్యలక్ష్మి అన్న పేరు నిజానికి నిజంగా బాగా కుదిరింది. సో ఇప్పుడు మనము మీ బాల్యం గురించి, 1954లో మీరు జన్మించారు. ఇంకా 19 రోజుల్లో మీరు 70వ దీనిలో అడుగు పెడతారు. సో అడ్వాన్స్డ్ 71 నిండుతుంది. సో అడ్వాన్స్డ్ బర్త్డే విషెస్ అండి. సో ఇప్పుడు ఏంటంటే ఒక్కసారి మీ 1954 కంటే మాలాంటి వాళ్ళకి ఒక రకమైన అనూహ్యమైన వాతావరణం ఉండేది. ఈ జనరేషన్కి అసలు తెలియదు. కాబట్టి ఒక్కసారి విపులంగా మీ బాల్యానుభవాలు, అప్పుడు అసలు కాలం ఎలా ఉండేది, మనుషులు ఎలా ఉండేవారు, మీరు ఆ కాలంలో మన వాళ్ళు అనుకునేవాళ్ళు కదా ఆడపిల్లలకి చదువు మీద అంత ప్రోత్సాహం ఇచ్చేవారు కాదేమో అని. సో ఆ వివరాలు, మీరు ఎదుర్కొన్నటువంటి అనుభవాలు చెప్తారా? మాది తూర్పుగోదావరి జిల్లాలో శరభవరం అని బాగా కొండ ప్రాంతం, చుట్టూ కొండలు. మా చిన్నవీరభద్ర ఇంటర్వ్యూలో చెప్పిన విషయమే నేను చెప్పాలి, అందరం అక్కడే పుట్టాం కనుక. మీ దృష్టితో చెప్పండి. రాజవొమ్మంగి అందరికీ తెలుసు, అల్లూరి సీతారామరాజు పోరాట ప్రాంతం. రాజవొమ్మంగి పోలీస్ స్టేషన్ మీద కూడా ఆయన దాడి చేసి తుపాకులు అవి పట్టుకెళ్ళిపోయాడని మన చరిత్రలో ఉంది. రాజవొమ్మంగికి ఒక 7 మైళ్ళు దాటిన తర్వాత ఉంటుంది శరభవరం. మా శరభవరం గ్రామం దాటిన తర్వాత ఒక 2 కిలోమీటర్ల అవతల ఒక ఏరు ఉంటుంది. ఆ ఏరు అవతల నుంచి విశాఖపట్నం జిల్లా, శరభవరం దాకా తూర్పుగోదావరి జిల్లా, అంటే మొన్నటి దాకా ఉన్న తూర్పుగోదావరి జిల్లా అన్నమాట. అక్కడ అంటే శరభవరం గ్రామం అంటే పూర్తిగా ఈ గిరిజన గ్రామం. అక్కడ మా నాన్నగారు గ్రామకరణం. శరభవరంతో పాటు ఒక 9 ఊళ్ళకి గ్రామకరణం అనమాట. 9 ఊళ్ళు అంటే చిన్న చిన్న ఊళ్ళన్నీను, ఒక 50 ఇళ్ళు, ఒక 100 ఇళ్ళు అలాంటిది. మా శరభవరంలో కూడా ఒక 100-150 ఇళ్ల కంటే లేవు. ఒక చిన్న ఎలిమెంటరీ స్కూల్ ఉండేది ఆ ఊళ్ళో. నాకు నిజానికి 5 ఏళ్ళు వచ్చినప్పటి నుంచి జ్ఞాపకాలు ఉన్నట్టున్నాయి. అంతవరకు ఉన్న విషయాలు జ్ఞాపకం లేదు, కానీ ఒక చిన్న ఎలిమెంటరీ స్కూల్ ఉండేది. మొదట్లో అది ఏకోపాధ్యాయ పాఠశాలగా ఉండేది. ఒక విచిత్రం ఏంటంటే, మనం ఎంత వెనక్కి వెళ్ళి చూస్తే ఆశ్చర్యకరమైన విషయాలు ఎలా ఉంటాయంటే, మేము ఎలిమెంటరీ స్కూల్లో చదువుకున్నటువంటి మాకు చదువు చెప్పినటువంటి ఉపాధ్యాయులందరూ కూడా దళితులు. అంటే 8th స్టాండర్డ్ అని ఉండేది అప్పుడు. ఆ 8th స్టాండర్డ్ అయిన తర్వాత ఒక టీచర్ ట్రైనింగ్ ఉండేది.
ఆ టీచర్ ట్రైనింగ్ తీసుకున్నటువంటి మాస్టర్లు అక్కడ ఉండేవారు. శామ్యూల్ మాస్టర్ అని, క్రిస్టియన్ అనుకోండి కానీ దళిత్ అయినా. ఆ మాస్టారు అంటే ఇప్పుడు ఇప్పుడు తలుచుకుంటే అనిపిస్తుంది అనమాట. ఆ మాస్టర్ ఎక్కువ స్కూల్లోనే ఉండేవారు. అంటే ఉపాధ్యాయులు ఎలా ఉండేవారు అన్నది ఒకసారి తలుచుకుంటే, ఆ ఊళ్ళోనే కాపురం ఉన్నారు ఆయన. వాళ్ళ పిల్లలు వాళ్ళు కాకినాడలో చదువుకుంటూ ఉండేవారు. ఆయన ఆ ఊళ్ళో వండుకుని తింటూ ఉండేవారు. మధ్య మధ్యలో పిల్లలు వచ్చేవారు. ఆయన చదువు చెప్పారు, పాటలు నేర్పారు, తోట పని నేర్పారు, అసలు అన్నీ అనమాట. ఆ మాస్టర్ నాకు గుర్తొస్తే ఆశ్చర్యంగా ఉంటుంది. సాయంత్రం మాకు 3 దాటిన తర్వాత ఒక అరగంట తోట పని చేయించిన తర్వాత పాటలు నేర్పేవారు. ఆ మాస్టర్ పాటలు పాడేవారు. మాది స్వతంత్ర దేశం పాట మాస్టర్ నేర్పారు. 54లో పుట్టాను అనుకోండి, 60లో అనుకుందాం పోనీ. 60లో నేను ఆ పాట మా చిన్న గిరిజన గ్రామంలో నేర్చుకుంటే, నాకు తర్వాత ఒక 10 ఏళ్ల తర్వాత ఆ పాట బాలాంతరపు రజనీకాంతరావు గారు రాశారని, టంగుటూరు సూర్యకుమారి గారు పాడారని, ఎంత ఆశ్చర్యం. వాళ్ళ పేర్లు తెలియకుండా అలాంటి ఉపాధ్యాయుడి వల్ల, ఆయనకు కూడా తెలుసలేదో నాకు తెలియదు ఆ పాట ఎవరు రాశారు. ఆయన కూడా ఏ ట్రైనింగ్ స్కూల్లోనో నేర్చుకుని ఉండొచ్చు. ఇప్పుడు ఆలోచించుకుంటే అనిపిస్తుంది అనమాట, అటువంటి ఉపాధ్యాయుల వల్ల మాకు అలాంటి గిరిజన గ్రామాల్లో కూడా ఎలాంటి రచయితలు రాసినవి, ఎలాంటి సంగీతకారులు పాడినవి, లేకపోతే ఎలాంటి చదువుకు సంబంధించిన విషయాలు నేర్పారు. ఆ ఉపాధ్యాయులు తర్వాత మాస్టర్ ట్రాన్స్ఫర్ అయిన తర్వాత వచ్చినటువంటి మరొక ఉపాధ్యాయుడు కూడా, ఆయన కూడా దళితే. అంటే దళితులైనటువంటి ఉపాధ్యాయుల వల్ల మేము చిన్నప్పుడు చాలా విషయాలు నేర్చుకున్నాం. అంటే ఇప్పుడు నాకు ఒక చిన్న సందేహం అండి. అంటే ఇది ఎట్లా అంటే, ఇటీవలి కాలంలో దళితుల మీద చాలా అత్యాచారాలు జరిగాయని రకరకాల ద్వేషభావంలో వెలిపుచ్చుతున్నారు. మీరు చెప్తుంటే ఏంటంటే 150 కుటుంబాలు ఉన్నటువంటి గ్రామంలో కొందరు బ్రాహ్మణులు కూడా ఉండుంటారు. ఉన్నారండి, ఒక 2-3 బ్రాహ్మణ కుటుంబాలు. ఎక్కడ ఈ వివక్షత గాని, వీళ్ళని వేరు చేసి చూడటం గానీ, అంటరాంతరం గానీ, ఇప్పుడు ఉపాధ్యాయుడే మీరు దళితుడు అంటున్నారు. సో ఇంకా అంటరాంతరం ఎక్కడ ఉంటుంది గ్రామాల్లో? అంటరానితనం ఒకవేళ ఉందేమో, నేను చెప్పలేను దాని గురించి. కానీ అంటరానితనం లేదు అని నేను చెప్పలేను, ఎందుకంటే 70 ఏళ్ల క్రితం విషయం ఇది. ఉండి ఉండొచ్చు, కానీ కలుపుకోవటం కూడా ఉంది అన్నది. ఇప్పుడు ఒక ఉపాధ్యాయుడు ఇంచుమించుగా ఆ రోజుల్లో చాలా స్కూళ్లలో నాకు తెలిసినటువంటి స్నేహితుల తల్లిదండ్రులు కూడా ఈ ఎలిమెంటరీ స్కూల్ టీచర్లుగా పనిచేసిన వాళ్ళు ఉన్నారు, దళిత వర్గం నుంచి, సామాజిక వర్గం నుంచి వచ్చిన వాళ్ళు. అంటే చాలా స్కూళ్లలో ఆ రోజుల్లో 8th స్టాండర్డ్ దాకా చదువుకున్నటువంటి ఆడవాళ్ళు కూడా. ఇప్పుడు మా చిన్నవీరభద్రుడికి వజ్రమ్మ పంతులమ్మ గారని టీచర్, ఆవిడ పేరు చెప్పకుండా తను ఏమీ చెప్పడు. ఆవిడ కూడా అటువంటి సామాజిక వర్గం నుంచి వచ్చిన ఆమె. అందువల్ల ఇంత విరుద్ధమైనటువంటి భావాలు, లేకపోతే ద్వేషపూరితమైనటువంటి వాతావరణం అప్పుడు లేదు. అంటే ఉన్న ఫోకస్ మాత్రం కలిసి ఉండటం మీద ఉండేది. అంటరాని తనం అన్నది లేదో ఉందో నేను చెప్పలేను, ఎందుకంటే సరే ఆ విషయాల గురించి మనం ఎక్కువ మాట్లాడుకోవద్దు. కానీ కలిసి ఉండడం అయితే ఉండేది, కలుపుకోవడం ఉండేది. ఇప్పుడు అక్కడ స్కూల్లో ఆ ఉపాధ్యాయులు ఉన్నారు అంటే వీళ్ళు పంపించకపోవడం స్కూళ్ళకి ఇలాంటివి లేవు. వెళ్ళాము, మేము నేర్చుకున్నాం, వచ్చాం, అది వాతావరణం. స్త్రీ విద్య మీద వివక్షత ఏమన్నా ఉండేదా? స్త్రీ విద్య మీద వివక్షత అంటే నిజానికి మావి 2 బ్రాహ్మణ కుటుంబాలు ఉండేవి అక్కడ. మిగతా వాళ్ళు క్షత్రియుల కుటుంబాలు, మిగతా వాళ్ళంతా కూడా గిరిజనులు. అక్కడ క్షత్రియుల పిల్లలు గాని, గిరిజనుల పిల్లలు గాని ఆడపిల్లలు ఎలిమెంటరీ స్కూల్ వరకు పంపించారు. తర్వాత అక్కడి నుంచి బయటకు వచ్చి చదువుకున్నటువంటి పిల్లలు ఎవరూ లేరు. బయటికి రావడం అంటే మా ఊరు నుంచి హై స్కూల్లో చదువుకోవాలంటే మళ్ళీ ఇంకొక 40 కిలోమీటర్ల దూరం అక్కడ హై స్కూల్ ఉంది, అక్కడికి వచ్చి చదువుకోవాలి. అంత దాకా ఆడపిల్లల్ని పంపించి చదివేలాంటి వెసులుబాటు ఉండదు, అంత అవసరం కూడా లేదనుకుని ఉండుంటారు అక్కడ కుటుంబాల్లో వాళ్ళు. చాలా కొద్ది మంది మగపిల్లలు మాత్రం బయటకు వచ్చి చదువుకున్న వాళ్ళు ఉన్నారు. మగపిల్లలు ఆడపిల్లలు కూడా బయటకు వచ్చేవాళ్ళు కాదు, తక్కువ, చాలా తక్కువ. అంటే అంత దూరం వచ్చి ఇప్పుడున్నట్టుగా ఈ సంక్షేమ హాస్టల్ అవి కూడా అప్పుడు లేవు. ఆడపిల్లలకి వేరే హాస్టల్ కూడా లేవు. అందువల్ల ఇంత దూరం వచ్చి చదివించే స్తోమతలు కూడా లేవు. చిన్న చిన్న గిరిజన గ్రామాలు, వాళ్ళకున్న ఆర్థిక వసతులు అవి కూడా తక్కువ. అంచేత వెసులుబాటు లేకపోవడం వల్ల కూడా చదువుకోలేదు. అలాంటి రోజుల్లో మా నాన్నగారు నన్ను బయటికి పంపించి చదివించారు. అది నాకు అనిపిస్తుంది, మా నాన్నగారు ఆ రోజుల్లో ఆడపిల్లని ఎందుకు బయటికి పంపించి చదివించారు అంటే, ఆయన ఆ గిరిజన గ్రామానికి రోజు మాకు న్యూస్ పేపర్ వచ్చేది, వార్తలు విని. మా ఇంట్లోనే రేడియో ఉండేది. ఈ ఒక తీగ బయటికి కట్టి
అలాంటి రేడియోలు అన్నమాట. బయట యాంటనా పెట్టి, రేడియోకి యాంటనా ఉండేది ఆ రోజుల్లో. రేడియో కూడా ఇంత పెద్దగా ఉండేది. ఆ యాంటనా నుంచి అప్పుడప్పుడు యాంటనా బాగా ఉన్నప్పుడు వస్తూ ఉండేవి. అలాగా ఆయన ప్రపంచంతో పరిచయం ఉంది బాగాను. ఇందిరాగాంధీ ఉంటుంది కదా ఆయన మనసులోను. ఆమె చదువుకుంది, తండ్రికి కూతురికి ఉత్తరాలు, తర్వాత ఇవన్నీ ఆయన మీద పనిచేసి ఉంటాయి అన్నమాట. ఆడపిల్లలు చదువుకోవాలి అంటే ఒక 70 ఏళ్ల క్రితం ఆయన ఏం చదువుకోలేదండి. ఆయన ఎందుకు చదువుకోలేదు అంటే వాళ్ళ నాన్నగారు ఈ పిల్లలు రోడ్డు దాటి అవతలకి వెళ్తే, అవతల రోడ్డు అవతల స్కూల్ ఉంటుంది, ఆ స్కూల్కి వెళ్తే లారీలు వచ్చేస్తూ ఉంటాయి, కొట్టేస్తారే. అందుకని స్కూల్కి పంపించలేదు ఆయన్ని. మా నాన్నగారు చెప్తుండేవారు, ఏదో 2వ క్లాసులో ఋషిపాఠం దాకా చదువుకున్నానని చెప్పేవారు. కానీ ఈ స్కూల్కి వెళ్ళి చదువుకోవడం అనేది లేకపోవచ్చు, కానీ మా తాతగారు బాగా భారత భాగవత రామాయణాలు కంఠోపాఠం ఆయనకి. నాన్నగారు కూడా చాలా పుస్తకాలు చదువుకున్నారు. అలాగా చాలా మా చిన్న వీరభద్రుడిలాగా మా నాన్నగారికి ఏదైనా చదువుకుంటే సారం గ్రహించే లక్షణం ఉంది. మా నాన్నగారి దగ్గర నుంచే వీరభద్రుడికి వచ్చి ఉంటుంది. ఆ పుస్తకంలో సారం గ్రహించి దాన్ని తిరిగి చక్కగా చెప్పగలిగేటటువంటి ఒక ప్రతిభ ఉంది ఆయన దగ్గర. చేత చదువుకోపోయినా ఆయన చదువు తాలూకు విలువ బాగా తెలుసు ఆయనకి. చదివిస్తే బాగుంటుందని అనుకున్నారు. నన్ను అక్కడ 5వ క్లాస్ అయిపోయిన తర్వాత ఏలేశ్వరం అని ఆ ఊళ్ళో అనుకోకుండా నాకు మా మేనత్ అక్కడ ఉంటే వాళ్ళ ఇంట్లో ఒక 2 ఏళ్ళు ఉండి చదువుకున్నాను నేను. 6th 7th ఏలేశ్వరం హై స్కూల్లో. వాళ్ళు ట్రాన్స్ఫర్ అయిపోయి వెళ్ళిపోయారు. ఇప్పుడు ఏం చేయాలి? నేను కూడా నాకు తెలియకుండానే చదువుకోవాలన్నది ఏదో చాలా గట్టిగా ఉంది మనసులో. అప్పుడు రాజమండ్రిలో వైశ్య సేవా సదనం అని ఒక సంస్థ ఉందని ఒక మా నాన్నగారికి ఒక స్నేహితుడి ద్వారా తెలిసింది. తెలిసిన తర్వాత అంటే ఇది కూడా నన్ను వివరంగా చెప్పమన్నారు కాబట్టి చెప్తాను. కొన్ని అదృష్టాలు, కొన్ని అవకాశాలు ఎలా కలుస్తాయి, మనం మనుషులందరినీ కూడా దగ్గరగా చేసుకుంటే, మన ఒక సర్కిల్ పెంచుకుంటే కనుక మనకు చాలా విషయాలు ఎలా కలిసి వస్తాయి అన్నదానికి ఒక ఉదాహరణ. రాజమండ్రిలో ఒక బ్రాహ్మలే అయినా ఒక ఈ వడ్డీ వ్యాపారం లాంటివి చేసేవారు అనుకుంటాను బహుశా. ఆయన మా ఊళ్ళో ఒక రాజుగారికి అప్పిచ్చారు. ఆ వడ్డీ వసూలు చేసుకోవటానికి నెలకో 2 నెలలకో వస్తూ ఉండేవారు. వచ్చినప్పుడు ఆయన మా ఇంట్లోనే దిగేవారు, మా ఇంట్లోనే భోజనం చేసేవారు. మా ఇంటికి ఎవరు వచ్చినా మా నాన్నగారు గ్రామగ్రహణం కాబట్టి మా ఇంట్లోనే ఉండడం, అక్కడే భోజనం చేయడం అలా ఉండేది. అంటే అక్కడ ఊళ్ళో ఒక చిన్న కాఫీ హోటల్ గానీ టీ బడ్డీ గానీ ఉండేవి కాదు. అన్నం అమ్ముకోవడం నేరం అనుకునే కాలం లేవు. అలాగే ఆయన వచ్చి ఉంటూ ఉండేవారు, వెళ్తూ ఉండేవారు. ఇలా నాకు చదువు ఆగిపోయిందని తెలియగానే ఆయన చెప్పారు, రాజమండ్రిలో వైశ్య సేవా సదనం అని ఉంది, మంచి సంస్థ అది, అక్కడ చేర్పించండి అని. అంటే నిజానికి ఆయన ఎవరికో అప్పించి అది వసూలు చేసుకోవటానికి వచ్చిన ఆయన, మా నాన్నగారు ఆయన ఆదరించడం వల్ల నాకు ఇప్పటికే అనిపిస్తుంది అనమాట, నాకు ఎంతో ఉపకారం జరిగింది అదని. ఆయన చెప్పకపోయింటే నిజంగానే మాకు ఆ ఊళ్ళో ఎక్కడే ఉన్నాయో తెలియదు, ఎక్కడ స్కూళ్ళు ఉన్నాయి, ఎక్కడ హాస్టల్స్ ఉన్నాయి ఏం తెలుస్తుంది. అప్పుడు నాన్నగారు తీసుకెళ్లారు, ఆ స్కూల్లో పెట్టారు. చాలా చాలా మంచి విద్యా సంస్థ అది. అక్కడ చేరిన తర్వాత నేను ఇంకా అక్కడ ఓరియంటల్ హై స్కూల్ అది, ఓరియంటల్ కాలేజీ కూడా. అక్కడ నేను 8, 9, 10 ఓరియంటల్, నేను 10th ఫస్ట్ బ్యాచ్. నాకు అలా ఒక సంవత్సరం కలిసి వచ్చింది అక్కడ. తర్వాత అక్కడే భాషా ప్రవీణ. భాషా ప్రవీణ అంటే తెలుగేనండి, తెలుగు ఉంటుంది, సంస్కృతం కూడా ఉంటుంది. ఓరియంటల్ అంటే సంస్కృతం కూడా ఉందేమో అనుకున్నాను. ఓరియంటల్ అంటే భాషా ప్రవీణ, విద్యా ప్రవీణ 2 కోర్సులు ఉంటాయి అన్నమాట. విద్యా ప్రవీణ అంటే పూర్తిగా సంస్కృతం, భాషా ప్రవీణ అంటే ఎక్కువ తెలుగు కొంత సంస్కృతం. అలాగే నేను భాషా ప్రవీణే చదువుతానని భాషా ప్రవీణే చదువుకున్నాను అక్కడ నేను. అందుకని అనిపిస్తుంది అనమాట, ఆ వేళ ఆయన రాజమండ్రి నుంచి, రాజమండ్రి పంతులు గారు అనేవాళ్ళు, ఆయనని వస్తే మా నాన్నగారు ఆదరించడం వల్ల ఎంత దాకా తీసుకొచ్చింది అది అంటే, నేను చదువుకోవటం, నాకు చదువుకోవడానికి ఒక అవకాశాన్ని కల్పించడం ఇంత దాకా వచ్చింది కదా అని అనుకుంటూ ఉంటాను అనమాట. కానీ అలాగా పిచ్చి సందేహం, బ్రాహ్మణులు వైశ్య పాఠశాలలో చదువుకోవడానికి ఎవరు అబ్జెక్షన్స్ ఎటువంటివి రాలేదా? ఏమీ లేదండి, అసలు లేవు. ఆ వైశ్య సేవా సదనంలో అన్ని కులాల వాళ్ళు ఉండేవారు. అది పెట్టినది వైశ్యులు పెట్టారు. నాళం రామలింగయ్య గారు ఆయన చాలా పెద్ద బిల్డింగ్ అండి అది, ఆయన డొనేట్ చేస్తారు సంస్థకి. చాలా పెద్ద భవనం అది, రాజమండ్రిలో చాలా ప్రసిద్ధికి ఎక్కినటువంటి సంస్థ అన్నమాట అప్పట్లోనిది. అక్కడ బత్తుల కామాక్షమ్మ గారని ఆవిడ ఇంచుమించు స్వాతంత్ర సమర యోధుల్లో స్థాయి అనమాట. ఆమె బాలవితంతు. ఆమె ఏం చేశారంటే, ఇక ఈ వైశ్యులు ఇళ్ళకి పోయి, ఇంటింటికి పోయి
డొనేషన్స్ కలెక్ట్ చేసి, వాళ్ళు డొనేషన్స్ బాగా ఇస్తారు కదా, అప్పటికి ఇప్పటికీ కూడా దాతలే వాళ్ళు, చాలా డబ్బు తీసుకొచ్చి ఇంకా బిల్డింగ్స్ ఇంకా దాన్ని ఇంకా అభివృద్ధి చేసి, అక్కడ ఆమె ఒక స్కూల్, ఒక ఎలిమెంటరీ స్కూల్, ఒక హై స్కూల్, ఈ ఓరియంటల్ కాలేజీ, ఆ 3 పెట్టి వాటికి అనుబంధంగా ఒక హాస్టల్ పెట్టి ఆమె దాన్ని నడిపారు. చాలా అద్భుతమైన విషయం చెప్పారు. ఒక రకంగా ఆవిడ ఉభయ భాషలో చదువుకున్నారు ఆ రోజుల్లో. అంటే నేను వెళ్ళేటప్పటికి 67లో వెళ్ళాను, అప్పటికి ఉన్నారు ఆవిడ, ఆవిడకి 80 ఏళ్ళు దాటిపోయాయి. అంటే ఇంకా వెనక్కి చూడండి, 100 ఏళ్ళు అయిపోయి ఉంటుంది. ఆవిడ ఉభయ భాషలో చదువుకున్నారు. ఆ రోజుల్లో ఆవిడ గోదావరిలో బెల్లకిలా ఈత కొట్టేవారు, చెప్పేవారు అన్నమాట. ఆవిడ నడిపారు అది. ఆవిడ బాలవితంతు అయ్యి ఆవిడ ఒక సంస్థని పెట్టి దాన్ని అభివృద్ధి చేసి కేవలం స్త్రీలకి, అది ఆ స్త్రీల సంస్థది, ఇంతమంది ఆడవాళ్ళకి అక్కడ అవకాశం ఇచ్చి. నేను అక్కడికి వెళ్ళినప్పుడు నాకు ఆశ్చర్యంగా ఉండేది. అక్కడ మా హై స్కూల్లో టీచర్లు గాని, ఎలిమెంటరీ స్కూల్ టీచర్లు గాని అందరూ కూడా భర్తలు వదిలిపెట్టిన వాళ్ళు కానీ, వితంతువులు కానీ ఉండేవారు అన్నమాట. అంటే అక్కడే చదువుకుని ఇంచుమించుగా అక్కడే ఉద్యోగాలు తెచ్చుకుని, అంటే చాలా మంది వాళ్ళు స్థిరపడడానికి నాకు అక్కడ ఉదాహరణగా కనిపించేవారు అన్నమాట. అంటే చాలా అద్భుతమైన విషయం అనిపిస్తుంది. ఎందుకంటే బాల వితంతు అనగానే వీళ్ళలో కూర్చోపెట్టేసి వాళ్ళని అణచివేసేసి ఏదో కథలు వింటున్న చోట ఇది చెప్తూ ఉంటే, అది 1954-60 ప్రాంతాల్లో, అంటే 54కి ఆవిడకి 80 ఏళ్ళు దాటి, 54కి 80 ఏళ్ళు, అప్పటికి ఒక 60 ఏళ్ళ నుంచి ఇంచుమించు కనీసం ఆవిడ ఈ కార్యక్రమం చేస్తూ ఉండుంటారు. చాలా అద్భుతమైన విషయం చెప్పారు. ఇది ఎక్కడ రాశారా మీరు? నేను ఎక్కడ రాయలేదు కానీ ఇలాగ ఇంటర్వ్యూలో చెప్పాను. నేను తర్వాత నాకు ఆలోచిస్తే ఏమనిపించిందంటే, ఒకసారి ఎప్పుడో ఈ ప్రరవే వాళ్ళు సభ పెట్టినప్పుడు అడిగినప్పుడు నేను ఆ సభలో చెప్పాను, దీనికి వెనకాల ఏమై ఉంటుంది అంటే సాంస్కృతిక ఉద్యమాల తాలూకు ప్రభావం. కందుకూరి వీరేశలింగం గారు రాజమండ్రి, అంటే కందుకూరి వీరేశలింగం గారే అక్కడ ఉన్నారు. అక్కడ సాంస్కృతిక ఉద్యమం ఏ స్థాయిలో ఉండుంటుంది, అది నిజంగానే స్త్రీలని గాని కుటుంబాలని గాని, ఇప్పుడు ఆవిడ బయటకు వచ్చారంటే కుటుంబం నుంచి కూడా సపోర్ట్ ఉండాలి కదా, కుటుంబాలని కూడా ఏ విధంగా ప్రభావితం చేసింది. ఆవిడ బయటకు వచ్చి ఆవిడ ఒక పెద్ద సంస్థ పెట్టి, నిజానికి ఆ రోజుల్లో మనం చూస్తే కనుక కాకినాడలో కూడా ఈ పులగొర్త లక్ష్మీ నరసమ్మ గారు వాళ్ళంతా కూడా ఇలా చేసిన వాళ్ళే. అంటే ఇదంతా సాంస్కృతిక ఉద్యమాల తాలూకు ప్రభావం అని అనుకుంటాను. ఆడవాళ్ళు బయటికి రావటము, ఇంత కన్స్ట్రక్టివ్ వర్క్ చేయటం, తిరిగి ఆడవాళ్ళ కోసం, ఆవిడ ఆడవాళ్ళ కోసమనే పెట్టారు ఆ సంస్థ. ఇంకొకటి ఏంటంటే, ఇప్పుడు అనిపిస్తుంది నాకు, ఆ సంస్థలో చదువుకున్న వాళ్ళు, భాషాప్రణ చదువుకున్న వాళ్ళు అందరూ ఉద్యోగాలు చేసుకున్నారు. అందరికీ ఆ రోజుల్లో ప్రతి హై స్కూల్లోనూ తెలుగు పండిట్ జాబ్స్ అన్ని ఎదురు చూస్తూ ఉండేవారు. మాకు ఏదో 2 ఏళ్ళు చదువుకున్న వాళ్ళైనా కావాలి, మాకు పూర్తిగా డిగ్రీ లేకపోయినా పర్వాలేదని. అలాగే అక్కడ చదువుకున్న తర్వాత నాకు అంతా కలిసినప్పుడు అర్థమైంది అనమాట. ఆల్మోస్ట్ అందరూ ఉద్యోగాలు చేసుకున్నారు, వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడ్డారు. అంటే వాళ్ళు సాహిత్యంలో నిష్ణాతులు అయ్యారో లేదో నాకు తెలియదు కానీ వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడి నెక్స్ట్ జనరేషన్ తయారు చేశారు. అలాంటి దానికి కారణం అన్నమాట బత్తుల కామాక్షమ్మ గారు. నిజంగా ఆవిడని తలుచుకోవాలి. రాజమండ్రి పేరు చెప్తే బత్తుల కామాక్షమ్మ గారు. అలాంటి సంస్థలో చదువుకున్నాను అన్నమాట నేను. అందుకని నాకు వెనక్కి తిరిగి చూస్తే శర్మవరం నుంచి నేను ఒక్కదాన్నే ఆ విధంగా చదువుకుని బయటకు వచ్చిందాన్ని. అక్కడ నాతో పాటు తిరిగిన ఆడుకున్న పిల్లలు వాళ్ళు ఉండుంటారు, వాళ్ళ జీవితాలు అలా వెళ్ళిపోయాయి. అక్కడి నుంచి బాగా చదువుకుని పైకి వచ్చిన వాళ్ళు మగపిల్లలు కూడా, ఇప్పుడు మా తమ్ముళ్ళు కానీ, అలాగే శ్రీనివాస జీవన్ అని అతను కూడా ఈ పబ్లిక్ రిలేషన్స్ లో డిస్ట్రిక్ట్ ఆఫీసర్ గా రిటైర్ అయ్యాడు. అలాంటి వాళ్ళు తర్వాత మగపిల్లలు కూడా ఎంతైనా 10ల సంఖ్యలోనే వచ్చారు. ఇక్కడ ఒక చిన్న ప్రశ్న అడుగుతానండి. మీరు చిన్నపిల్ల, 5వ తరగతి అంటే 10, 11, 12 ఏళ్లలోనే ఉంటుంటారు, 10 ఏళ్ళ లోపు ఉంటారు. అటువంటిది ఫ్యామిలీని వదిలిపెట్టి ఇలా పరాయి ఊరికి వచ్చి ఇప్పుడు హాస్టల్లో ఉన్నారో లేక సదనంలో? 2 ఏళ్ళు నేను మా మేనత దగ్గర ఉన్నాను, తర్వాత ఇంకా హాస్టలే. సో హాస్టల్లో ఉండి అసలు మీకు మానసికంగా ఎలా అనిపింది? ఎందుకంటే మీరు ఇంట్లో అక్క, ఇంటి బాధ్యత మీది, ఒక రకమైన రెస్పాన్సిబిలిటీ, వదిలిపెట్టి ఇట్లా ఒంటరిగా ఉండి చదువుకోవటం మీకు ఎలా అనిపించింది? మీ భావాలు అండ్ బీయింగ్ ఏ రైటర్, మానసిక స్థితి ఎలా? నిజానికి మాకు ఇంట్లో పెద్ద గారాలు అవి లేవు కానీ ప్రేమలు ఉండేవి. మా బామ్మగారు, మా అమ్మ, మా నాన్నగారు, మా చిన్నాన్నగారు 2 కుటుంబాలు కలిసే ఉండేవాళ్ళం. మా పిన్ని, మా మేనత్త అందరూ పెద్ద కుటుంబమే. వాళ్ళు మొదటి పిల్లని నేను గారంగానే చూసుకుని ఉండేవారు. అక్కడి నుంచి వచ్చిన తర్వాత నాకు చదువుకోవాలి అన్నది నాకు తెలియకుండానే ఆ వయసులో ఏదో గట్టిగా ఉందన్నమాట. చదువు ముఖ్యం మిగతా అన్నింటికంటే కూడాను. బెంగ ఉంటుంది కదా, ఇల్లు, అమ్మ నాన్నలు, ఊరు బెంగ ఎక్కువ మాకు. నాకు కానీ మా చిన్నత వీరభద్రుడికి కానీ మా ఊరంటే చాలా బెంగ.
ఆ బెంగ ఉండేది కానండి. సదనంలో ఉన్నటువంటి యాక్టివిటీస్ చాలా సాంస్కృతికమైనటువంటి కార్యక్రమాలు చాలా జరిగేవి. ఉదాహరణకి అక్కడ ఒక స్కూల్కి సంబంధించినటువంటి యానివర్సరీ వచ్చిందంటే నెల రోజుల ముందు నుంచి కార్యక్రమాలు. సంస్కృతంలో ఒక నాటకం, తెలుగులో ఒక నాటకం, రకరకాల నృత్య ప్రదర్శనలు ఇవన్నీ ఉండేవి. తర్వాత క్లాసుల్లో కూడాను అంత్యాక్షరి, ఇప్పుడు అంతాక్షరి అంటున్నారు కదా, శ్లోకాలు గాని పద్యాలు గాని అంత్యాక్షరి పోటీలు ఉండేవి. సినిమా పాటలు కాదు, నాకు అంత్యాక్షరి, దాన్ని మన వాళ్ళు తీసేసి అంతాక్షరి అంటున్నారు. ఈ అంత్యాక్షరి శ్లోకాలు అన్నమాట, అన్ని శ్లోకాలు వచ్చి ఉండాలి. ఇలాగా క్లాస్ రూమ్ లో కానీ బయట కానీ మంచి సాంస్కృతికమైనటువంటి అంశాలు ఉండేవి. మాకు సంగీతానికి ఒక క్లాస్ ఉండేది, ఒక సంగీతం టీచరు. ఆమె బాలమురళీకృష్ణ గారికి మేనగోడలో ఏదో. ఇలాగా అందరూ కూడా మంచి నిష్ణాతులైనటువంటి ఉపాధ్యాయులు ఉండేవారు. బోళ్ళు కబుర్లు చెప్తూ ఉండేవారు, సంగతులు చెప్తూ ఉండేవారు. నేను హాస్టల్లో ఉన్నాను. ఒక పక్క బెంగున్నా కూడా వాటిని మరిపించేలాంటి ఒక వాతావరణం అయితే అక్కడ ఉంది. నేను ఇంకొక విచిత్రమైన విషయం ఏంటంటే, అంటే ఏదైనా నేర్చుకుంటే మనం వాటి తాలూకు ప్రభావం ఎలా ఉంటుందో చెప్పడానికి, నాకు ఎలిమెంటరీ స్కూల్లో మా శామ్యూల్ మాస్టర్ నేర్పిన పాట ఉంది కదా, అలాగే నేను హై స్కూల్లో ఏలేశ్వరంలో ఉండగా కూడా అక్కడ డ్రిల్ మాస్టర్ పాటలు నేర్పేవారు. అప్పుడు అసలు చక్కగా పాటలకు ప్రాధాన్యత ఉండేదండి, స్కూళ్ళల్లో నేర్పేవారు పిల్లలకి. ఆ పాటలు నేను ఈ సదనానికి వెళ్ళగానే 8వ క్లాసులో చేరాను. ఆగస్టు 15 చాలా బాగా చేసేవారు అక్కడ. నేను ఇది పాటలు పాడతానని తెలిసి పాడమన్నారు. ఆ ఫంక్షన్లో పాడాను. ఆ ఒక పాటతోటి నేను స్కూల్లో అందరికీ తెలిసిపోయాను, అన్ని క్లాసుల వాళ్ళకి. అంటే మనకి టీచర్లు ఏమైనా నేర్పుంటే ఎలిమెంటరీ స్కూల్లో కానీ 6-7 అవి నేర్చుకుని ఉంటే మనం దాని ద్వారా ఎలా గుర్తింపు పొందుతాం అన్నది కూడా నాకు అదొక ఉదాహరణ అన్నమాట. ఇప్పుడు నేను చదువు ఎలా చదువుకున్నాను, నేను తెలివైందన్నా, ఫస్ట్లో వచ్చాయా లేదా, ఇవన్నీ పక్కన పెట్టి ఒక్క పాట, నేను మాది స్వతంత్రదేశం పాట, ఒక పాటతోటి అక్కడ అన్ని క్లాసుల వాళ్ళకి తెలిసిపోయాను అనమాట. ఒక సదనంలో నా పేరు అందరికి బాగా. ఇవి మంచి ఉపాధ్యాయుల వల్ల విద్యార్థులకి లభించేటటువంటి లాభాలు అనుకుంటాను నేను. అలాంటి ఒక మంచి వాతావరణం సదనంలో ఉండేదండి. మరి ఇప్పుడు కూడా పాడతారా మీరు? ఇప్పుడు తగ్గిపోయిందండి, ఇంకా పాడటం లేదు. సంగీతం ఏమి నేర్చుకోలేదు నేను, ఊరికే చిన్నప్పటి నుంచి పాడుకోవడం అలవాటు కొద్దీ అలాగా. పాటలు కొంతమంది పుట్టుకతోటే కొంత సహజంగా వస్తాయి కదా, అలాగే ప్రేయర్లు అవి పాడిస్తూ ఉండేవారు. ఎక్కడ ఏ మీటింగ్ అయినా ప్రేయర్కి మేమే వెళ్ళిపోతూ ఉండేవాళ్ళం, తీసుకెళ్తూ ఉండేవారు. ఇలాంటి వాతావరణం కొంత బెంగని మరిపించింది, కానీ బెంగ అయితే ఉండేది. 3 నెలలకు ఒకసారి మా ఊరు పంపించేవారు హాస్టల్ నుంచి. ఇంకా మా ఊరు వెళ్ళడం అంటే పండగే. అంచేత నిజానికి బెంగకి ఉత్సాహానికి మధ్యలోనే గడిచింది అప్పటిదాకా. బాగుంది, బెంగకి ఉత్సాహానికి మధ్యలోనే గడిచింది. అండ్ మీరు ఎలా ఫీల్ అయ్యేవాడు ఊరు వెళ్ళిన తర్వాత? ఇప్పుడు ఊళ్ళో ఇంకా చిన్న తమ్ముడు ఊళ్ళోనే ఉండేవాడు. సో మీరు బయట నుంచి వస్తే మనం గొప్పగా చూడటం అలా ఏమన్నా ఉండేదండి? నేను వస్తున్నానంటే మా చిన్నాన్నగారి పిల్లలు ఉండేవారు, మా తమ్ముళ్ళు ఉండేవారు. మాకు ఒక రామకోవిలు ఉంటుంది. బస్సు ఏమో మా ఇంటి ఎదురుగుండానే ఆగుతుంది అనమాట. ఆ రామకోవిల్లో కూర్చుని ఉండేవారు వీళ్ళందరూ, నాకు వస్తుందని. నేనేం చేసేదాన్ని అంటే, మాకు మంచి లైబ్రరీ ఉండేది సదనంలో. అంటే నాకు 10th క్లాస్ చదువుకునేదాకా కూడా లైబ్రరీ ఉండేది. తర్వాత నుంచి ఇంకా మాస్టారు సర్వయ్య గారు ఆయన చెప్పిన విషయాలు, పుస్తకాలు, ఈ పుస్తకాలు పట్టుకెళ్ళేదాన్ని. మా చిన్న వీరభద్రుడు ఆ పుస్తకాలు కోసం ఎదురు చూస్తూ ఉండేవాడు అనమాట. అక్క ఏం పుస్తకాలు తెస్తుంది అని చెప్తాడు. అలా వైతాళికుల పుస్తకం అలా నేను పట్టుకెళ్ళానని, సదనం లైబ్రరీ నుంచి పట్టుకెళ్ళి ఉంటాను నేను. ఆ వైతాళికుల పుస్తకం చదివితే చాలు, ఇంకా ఒక 50 ఏళ్ళ 60 ఏళ్ల ప్రధానమైన కవులంతా కూడా తెలిసిపోతారు. అలాగా నాకు కూడా ఎలా ఉండేదంటే, ఊరు వెళుతున్నామంటే ఇంకో రాజోమంగి వచ్చిన తర్వాత ఇంకా అసలు ఎలాగో ఉండేదన్నమాట. ఇంకొక 7 కిలోమీటర్లు మా ఊరు. ఈ 7 కిలోమీటర్లు అసలు కూర్చోవడం కష్టంగా ఉండేది బస్సులో అన్నమాట. బాగుండేదండి. కాకినాడ, రాజమండ్రి అంటే నగరాలు కాదు కానీ చిన్న నగరాలు అనుకోవాలి ఇప్పుడు, పట్టణాలు. అక్కడి నుంచి మళ్ళీ తిరిగి మా అడవి, మా కొండలు, మా ఊరు వెళ్తే అదో ప్రపంచం. మళ్ళీ అక్కడి నుంచి ఆ 15 రోజులు సెలవులు అయిన తర్వాత రాజమండ్రి వస్తే మళ్ళీ ఇదొక ప్రపంచం. అలా 2 ప్రపంచాల మధ్య ఒక 5 ఏళ్ళు గడిచింది. అంటే మీకు చిన్నప్పుడు ఎలాంటి బుక్స్ చదివాడు మీకు? ఎందుకంటే భవిష్యత్తులో మీకు రచయిత అవుతారని మీరు అనుకున్నారా? రచన పట్ల ఆసక్తి ఉండేదా?
రచన రచన చేస్తానని, రచయితను అవుతానని అనుకోలేదండి. నేను అసలు ఎప్పుడూ అనుకోలేదు. కానీ పుస్తకాలు చదివే ఆసక్తి అయితే మరి మా నాన్నగారు వాళ్ళకి కలిగింది. మా నాన్నగారు కూడా చాలా పుస్తకాలు ఇంట్లో పెట్టేవారు, ముఖ్యంగా చందమామలు. అందరూ చెప్తారు చదువు పాతకాలం వాళ్ళంతాను. చందమామ వచ్చేది మా ఇంటికి, నెల వచ్చేది. చందమామలు చదువుకునేవాళ్ళు. ఇంకా చాలా పుస్తకాలు కొని పెట్టేవారు మా నాన్నగారు. ఇది కాకుండా మా పక్కింట్లోనూ చాలాసార్లు చెప్తూ ఉంటాం అందరం మేము, సత్యనారాయణమూర్తి గారని, మేమిద్దరమే బ్రాహ్మణ కుటుంబాలు. ఆయన రాయలసీమలో రైల్వేలో పనిచేసేవారు. ఆయనకి చాలా సాహిత్యం పట్ల చాలా ఆసక్తి ఉంది, తెలుసు. చాలా సెలెక్టివ్ గా పుస్తకాలు కొనుక్కుని ఇక్కడ వాళ్ళ నాన్నగారు ఉండేవారు. అక్కడ ఒక చెక్క బీరువాలో ఆ పుస్తకాలన్నీ పెట్టుకునేవారు. ఆయన వచ్చినప్పుడల్లా, వాళ్ళు సమ్మర్కి వచ్చేవారు, వచ్చినప్పుడల్లా సెలెక్టివ్ గా 15-20 పుస్తకాలు తెచ్చి పెట్టుకునేవారు. ఆ పుస్తకాలన్నీ మేము చదువుకునేవాళ్ళం. మాకు అసలు లైబ్రరీ లేదు సర్వవరంలో, కానీ లైబ్రరీలో మనం వెతుక్కుంటేనేగా దొరకని పుస్తకాలన్నీ కూడా. అంటే నిజానికి ఆ వయసులో మనకి ఇది మంచిది, ఇది చదవచ్చు అనేది తెలియదు. సెలెక్టివ్ గా ఎవరైనా చెప్తే తప్పితే. ఆయన అలా సెలెక్టివ్ గా పుస్తకాలు కొని, మహీధర్ రామ్మోహన్ రావు గారి పుస్తకాలు, అడవి బాబిరాజు గారివి, ఆఖరికి నేను చలంగారి స్త్రీ అక్కడే చదివాను. చలంగారి స్త్రీ పుస్తకం ఒకటే ఉంది ఆయన దగ్గర ఆ బీరువాలో. అలాగా నేను గాని, చిన్న వీరభద్రుడు గాని, మా తమ్ముడు సుందర్రావు గాని, మా లైబ్రరీ అన్నమాట అది. సత్యనారాయణమూర్తి గారికి కృతజ్ఞతలు చెప్పుకోవాలి. అక్కడి నుంచి మేము పుస్తకాలు చదువుకునేవాళ్ళం. బాపిరాజు గారి నవలలు కానీ, కథలు కానీ, భారతులు కూడా ఉన్నాయి వాళ్ళ ఇంట్లో. ఒక పెద్ద అట్టపెట్టి నిండా పాత భారతులు, ఆ భారతుల్లో కథలు అలాగా చదవటం అలవాటైంది. నేను అందుకనే ఏమంటానంటే, అసలు పుస్తకాలు కొని మనం ఇలాగ టేబుల్ మీద ఒకటో చోట పెడితే, మనం చదివినా చదవకపోయినా ఎవరో ఒకరు వస్తారు, ఇంటికి వచ్చిన వాళ్ళు కానీ, పిల్లలు కానీ, ఓసారి తీసి చూస్తారు. ఎదురుగుండా పుస్తకాలు ఉంటే చదవాలనే ఆసక్తి వస్తుంది. ఓసారి చూస్తారు, మళ్ళీ రెండోసారి వచ్చినా ఆ పుస్తకం ఒకటి ఉంటే ఏమిటని చూస్తారు, మూడోసారి ఓ మాట తిప్పి చూస్తారు. అలాగా ఇంట్లో కానీ, టేబుల్ మీద కానీ ఎదురుగుండా పుస్తకాలు ఉంటే మాత్రం చదివించవచ్చు మనుషుల్ని. కానీ ఈ మధ్య ఇంట్లో అన్ని రకాల లగ్జరీలు కనిపిస్తున్నాయి కానీ పుస్తకాలు లేదండి. అసలు పుస్తకాలు పెట్టుకోవడానికి షోకేసులు ఉండవు. మనం పూర్వం పుస్తకాలు పెట్టుకోవడానికి ప్రత్యేకంగా అలమారులు కట్టుకునేవాళ్ళం. పుస్తకాలు పెట్టుకోవడానికే ఉండవు, అసలు పుస్తకాలే లేవు, ఉండవు. అటువంటి పరిస్థితిలోకి వచ్చాము. మళ్ళీ మారుతుంది అనుకుంటున్నాను అది. పుస్తకాలకు తీసుకెళ్ళి అంత ఎక్కువగా లేని ఆ కాలంలో పుస్తకాలకు అత్యంత విలువ ప్రాధాన్యం ఉండేది. అక్షరాస్యత పెరిగిన ఈ కాలంలో తగ్గిపోవడానికి ఇన్నేళ్లుగా చూస్తూ వస్తున్నారు కాబట్టి మీకు ఏమనిపిస్తుంది? అంటే అక్షరాస్యులు పెరిగారు. మేము కూడా డిగ్రీ కాలేజీలో పనిచేశాను. నేను మా పిల్లలు అయితే దెబ్బలాడేదాన్ని, అక్షరాస్యులు తయారు చేస్తున్నాం మేము అంతేను, విద్యావంతులు తయారు చేయట్లేదని. ఎందుకంటే డిగ్రీకి వచ్చిన పిల్లలు కూడా తెలుగు తప్పులు వేసేవారు, తెలుగు సరిగ్గా పలకలేకపోయేవారు. ముందు అది నేర్పాల్సి వచ్చేది. అంచేత అక్షరాస్యులు మనకి అసంఖ్యాకంగా పెరిగారు. సాహిత్యాభిలాష పక్కన పెట్టండి, అసలు ఏదైనా పుస్తకం చదివే ఆసక్తి కూడా లేదు. వినటం దగ్గరికి వచ్చేసింది, చూడడం వినటం దగ్గరికి వచ్చింది. చదవటం అనే దానికి మనం దూరం అయిపోతున్నాము. కాబట్టి ఈ అసంఖ్యాకమైన అక్షరాస్యుల వల్ల కూడా సో తర్వాత మీది ఇప్పుడు డిగ్రీ ఇంటర్ దాకా అక్కడ చదివారు అనుకుంటాను. నేను 10th క్లాస్ తర్వాత ఇంటర్ అక్కర్లేకుండానే భాషా ప్రేమలోకి వెళ్ళిపోవచ్చు అనమాట. అందుకని నేను ఇంటర్ చదవలేదు. 10th క్లాస్ తర్వాత మామూలుగా ఒక ఎంట్రన్స్ ఎగ్జామ్ ఉంటుంది భాషా ప్రేమకు కానీ, విద్యా ప్రేమకు కానీ. నేను స్కూల్లో చదువుకున్నాను. అంటే మాకు సంస్కృతం 2 పేపర్లు ఉంటాయి హై స్కూల్లో. ఆ ఓరియంటల్ స్కూల్లో చదవటం వల్ల నాకు ఎంట్రన్స్ అక్కర్లేకుండా నేను భాషా ప్రేమలో చేరాను. అలాగే నాకు మొత్తం మీద 1 సంవత్సరం తగ్గిందనమాట. భాషా ప్రేమ 4 ఏళ్ళు. తర్వాత యూనివర్సిటీ ఏం చేసిందంటే భాషా ప్రేమ 5 ఏళ్ళు చేసింది. ఈ 4 ఏళ్ళు ఉండగానే అయిపోయింది నాకు భాషా ప్రవీణ. అయితే ఆ రోజుల్లో ఏం చేసేవారంటే, ఈ తెలుగు పండిట్ ట్రైనింగ్ ఉంటుంది కదండి, ఆ ట్రైనింగ్ అవ్వకపోయినా కూడా ఈ స్కూళ్ళల్లో ఉద్యోగాలు వచ్చాయి హై స్కూళ్ళల్లో. ఎందుకంటే తెలుగు పండిట్ కోర్స్ చేసిన వాళ్ళు తక్కువ మంది ఉండేవారు. తర్వాత ఉద్యోగం చేస్తుండగా వాళ్ళని ట్రైనింగ్కి పంపించేవారు, 5 నెలల ట్రైనింగ్ అనమాట. అలాగే నేను ఏదో ఒక స్కూల్లో నాకేంటంటే ఆర్థికమైన భద్రత కావాలి. సరే చదువు, సరే చదువు ఎందుకోసం అంటే ఉద్యోగం కోసం అన్న ధోరణి ఉండేది నాకు. మరి నాకు తెలియకుండానే మనం ఆర్థికంగా మనం స్థిరపడాలి, ఆర్థికంగా మనకు ఒక వెసులుబాటు ఉంటే, స్వేచ్ఛ ఉంటే మనకి మన మాట చెల్లుతుంది, లేకపోతే మన మాట చెల్లదు. ఇది నాకు ఎలాగో బుర్రలోకి వెళ్ళింది. కానీ ఆ కాలంలో స్త్రీలు ఉద్యోగం చేయడానికి అంత ప్రోత్సాహం ఇచ్చేవారు కాదేమో. 60s కదా ఉండేదండి. 60s లో ఎందుకు ఉండేదంటే, నేను అక్కడ ఉండగానే, నేను 5వ క్లాస్లో ఉండగానే మా ఊరికి ఈ గ్రామ సేవికలు, ముఖ్య సేవికలను ఉండేవారు. పంచాయతీరాజు వాళ్ళు అనుకుంటాను, ఆ ఎంప్లాయీస్ అనుకుంటాను.
మాకు ఒక గ్రామ సేవకు ఒక ఆమె వచ్చేది. ఆమెకు ఒక 22 ఏళ్ళు ఉంటాయేమో అప్పుడు, నాకు 10 ఏళ్ళు ఉంటాయి. ఆమె చక్కగా ఒక ఇస్త్రీ చీర కట్టుకుని, చిన్నమ్మ 22 ఏళ్ళమ్మ, చక్కగా ఆమె చక్కచక్క వచ్చి, ఆమె మాకు మహిళా మండలి పెట్టింది మా ఊళ్ళో. మా కరణం గారు ఇల్లు కదా, మా ఇంటికే వచ్చి మా అమ్మనే మహిళా మండలి ప్రెసిడెంట్ చేసి, ఆమె ఇలాగా ఒక 50 పుస్తకాలు తీసుకొచ్చింది అప్పుడు మహిళా మండలి. ఆ కొడవటి గంటి కుటుంబరావు ఆమె కూడా సెలెక్టివ్ గా మరి ఎలా తెచ్చిందో నాకు తెలియదు. ఆమె మా ఊళ్ళో కొంచెం మగవాళ్ళతో ఆడవాళ్ళు మాట్లాడాలి అవి ఎక్కువ ఉండేవి కాదు. కరణం గారు అంటే ముందు వెనక ఎక్కడో భయంగా ఉండేవారు ఊళ్ళో వాళ్ళు. ఆమె వచ్చి మా నాన్నగారితో ధైర్యంగా మాట్లాడి చక్కచక్క అన్ని అడిగి అంతా చేస్తే ఆశ్చర్యంగా ఉండేది అనమాట నాకు. ఈమె ఏదో ఒక హీరోయిన్ అనమాట నాకు. ఎలా చేయగలిగింది ఈమె ఇలాగా అంటే నాకు తర్వాత అర్థమైంది. ఆమె చదువుకుంది, ఉద్యోగం చేస్తోంది, అది ఇచ్చిన ధైర్యం. ఇది అంత స్పష్టంగా కాకపోయినా అస్పష్టంగా నా బుర్రలోకి వెళ్ళింది. ఒక రకంగా ఆమె నాకు ఇన్స్పిరేషన్ అనుకోండి. మనం కూడా ఇలా ఉండాలి, ఇలా చదువుకుని ఇలా ధైర్యంగా మాట్లాడాలి అందరితోటిను, ఇలా కొన్ని పనులు చెయ్యాలి, ఒక క్లారిటీ ఉండేదన్నమాట. ఆమె వచ్చింది, ఒక మిషన్ తీసుకొచ్చింది, ఆడవాళ్ళందరినీ ఊళ్ళో ఆడవాళ్ళందరినీ పిలిచి అవన్నీ నేర్పించింది. ఈ చిన్న 22 ఏళ్ళ కంటే ఉంటాయి అనుకోండి, నేను 25 ఏళ్ళ లోపే ఉంటాయి అనుకుంటున్నాను. నేను నిన్న మర్చిపోలేదంటే చూడండి. ఆ ప్రభావం అంత బలంగా ఉంది. 62, 63 అయి ఉంటుందా, 62 అయి ఉంటుందా, ఇన్నాళ్ళు గుర్తుంది. అది కారణం అయి ఉంటుంది. ఉద్యోగం అంచేత ఉద్యోగాలు చేయటం చూశాను. ఆడవాళ్ళు ఉద్యోగాలు చేసేవారు, ఇంట్లో అసలు ఏమీ వ్యతిరేకత లేదు. మా నాన్నగారికి చదివించడానికే ఇష్టం కదా. ఉద్యోగం అంటే నాకు ఆయన నీ మొహన్ నువ్వే ఉద్యోగం చేస్తావనేవారు. నాకు కలిసి వచ్చినవి ఏంటంటే నాకు జీవితంలో చాలా కలిసి వచ్చాయండి. నిజానికి నేను పెట్టిన ఎఫర్ట్ కంటే కూడా నాకు జీవితం చాలా ఎక్కువ ఇచ్చింది. చాలా మంది మనుషులు కలిసి వచ్చారు, స్నేహితులు కలిసి వచ్చారు, అనేకం కలిసి వచ్చాయి అనుకుంటాను. నేను భాషా ప్రవీణ్లో నాకు ఫస్ట్ క్లాస్ వచ్చింది. ఆ రోజుల్లో భాషా ప్రవీణ ఫస్ట్ క్లాస్ వస్తే కనుక తిరిగి ఓరియంటల్ కాలేజీలో లెక్చరర్స్ గా తీసుకునేవారు. అలా ఒక 2-3 ఏళ్ళు జరిగింది. ఆ 2-3 ఏళ్లలోనూ ఆ టైంలో ఉన్నాను అనమాట నేను. అప్పుడు నాకు ఫస్ట్ క్లాస్ వస్తుందని నేను అనుకోలేదు. ఎంతసేపు నేను ఏదో ఉద్యోగం చేసుకుంటే చాలని. మా తమ్ముడు అడిగాడు, కాకినాడలో చదువుకుంటున్నాడు అప్పుడు, అక్కడ నీ రిజల్ట్స్ వచ్చే చూడండి అంటే, ఫస్ట్ క్లాస్ మాత్రం చూడొద్దు, 3rd క్లాస్ కానీ 2nd క్లాస్ కానీ చూడన్నా. వాడేమి 2nd క్లాస్ లో లేదు, 3rd క్లాస్ లో లేదు నీ నెంబర్ అంటాడు. ఫస్ట్ క్లాస్ నువ్వు చూడొద్దు అన్నావు కదా అంట. అప్పుడు చూస్తానన్నాడు, చూడన్నా ఫస్ట్ క్లాస్ లో ఉంది. అలాగా నాకు ఫస్ట్ క్లాస్ రావటం వల్ల నేను ఓరియంటల్ కాలేజీలో లెక్చరర్ గా వచ్చానమాట. అంటే నేను హై స్కూల్లో టీచర్ గా వెళదాం అనుకున్న దాన్ని, భాషా ప్రవీణ్లో ఫస్ట్ క్లాస్ వచ్చి ఓరియంటల్ కాలేజీలో తిరిగి నేను ఏవైతే చదువుకున్నానో అవే నేను పాఠాలు చెప్పేలాగా కాకినాడలో ఓరియంటల్ కాలేజీలో 21 సంవత్సరం నాకు అప్పుడు. అంటే టీచర్ల పక్కనే కూర్చొని చెప్పారు, మీకు టీచ్ చేసిన వాళ్ళ పక్కనే? లేదు, రాజమండ్రిలో కాదు, కాకినాడలో ఇంకొక ఓరియంటల్ కాలేజ్ ఉంది. కాకినాడ ఓరియంటల్ కాలేజీలో నాకు కాలేజీలో లెక్చరర్ గా ఉద్యోగం వచ్చింది. నాకంటే పెద్దవాళ్ళు ఉండేవారు. నాకు 21 సంవత్సరం నిండింది. భాషా ప్రవీణ 3rd ఇయర్ క్లాస్ లో నాకంటే పెద్దవాళ్ళు ఉండేవారు. ఈ మధురాపత్రి సత్యనారాయణమూర్తి ఉన్నాడు కదా, అతను నాకు విద్యార్థి అనమాట. అక్కడ కూడా నాకు కలిసి వచ్చింది ఏమిటి అంటే, నేను ఆడపిల్లల కాలేజీలో చదువుకుని వెళ్ళాను. అదేమో కో ఎడ్యుకేషన్. అంటే ఓరియంటల్ కాలేజీలో పెద్ద పెద్ద స్ట్రెంగ్త్ ఏమీ ఉండేది కాదు, కానీ 15 మంది ఉండేవారు. అబ్బాయిలు ఒక 7 అమ్మాయిలు. నేను చూసి చిన్నదాన్ని, నాకు కొంత భయమే కదా. కాకపోతే అక్కడ నాకు ఏమి ఉపయోగపడిందంటే, మా మాస్టారు శరభయ్య గారు మాకు భాషా ప్రవీణ్లో వస్త్రత్ర పుస్తకం ఉండేది, తృతీయాశ్వాసం పాఠం ఉండేది. ఆయన ఏం చేశారంటే వస్త్రత్ర తృతీయాశ్వాసం మొత్తం కంఠస్థం చేయించారు. ప్రతిరోజు రోజుకు ఒక పద్యం చెప్పడం. ఆ పద్యం మేము కంఠస్థం చేసి రావాలి. ఆ పద్యం అప్పచెప్తేనే కానీ రెండో పద్యం చెప్పేది లేదు. అలాగా తిట్టుకుంటూనే ఏడ్చుకుంటూనే వెళ్ళి ఆ పద్యం అప్పచెప్పేవాళ్ళం. ఒక్కొక్క నాడు సరిగ్గా చెప్పకపోతే తిట్టేవారు, ముక్కును పట్టుకుని వచ్చావు, అది ఎక్కడ పడిపోయి ఉంటుంది వెళ్ళి చూసుకోని. ఆ పద్యం ముక్కును పట్టుకుని వచ్చావు, అది ఎక్కడ పడిపోయి ఉంటుందో చూసుకోని. అలాగా తృతీయ ఆశ్వాసం మొత్తం కంఠస్థం. ఇప్పుడు కూడా ముక్కునే ఉన్నాయా? ఎక్కడ లేదండి. అంటే ఆ రోజుల్లో కంఠస్థం బట్టి నువ్వు మర్చిపోవడం ఉండదు. ఒక్క పద్యం ఏమైనా చెప్పి వివరిస్తారా? చెప్తాను, ఈ ఇన్సిడెంట్ చెప్పానివ్వండి. తిరిగి నేను ఓరియంటల్ కాలేజీలో ఉద్యోగానికి చేరినప్పుడు భాషా ప్రవీణ్ 3rd ఇయర్ వాళ్ళకి అదే ఉంది, ఆ వస్త్రత్ర తృతీయాశ్వాసమే ఉంది. నేను పుస్తకం తీయకుండా వస్త్రత్ర ఒక్కొక్కటి పద్యం చదివి వాళ్ళకి పాఠం చెప్తూ ఉంటే వాళ్ళు అసలు, వస్త్రత్ర చాలా కష్టం అండి, మీకు తెలిసే ఉంటుంది. ఒక పద్యానికి కనీసం 3 అర్థాలు ఉంటాయి. మూడు అర్థాలు, ప్రతి పదానికి 2 అర్థాలు శ్లేష. ఆ ఒక పద్యానికి ఒక క్లాస్ సరిపోతుంది.
అలాగే నేను ఒక శీర్ష పద్యం చదివి నేను ఒక పాఠం చెప్తే వాళ్ళు అసలు ముందు నిరుత్తరే. అయితే ఇంకొక ఆశ్వాసం అయితే నేను చెప్పలేను, అలాగే ఆ విషయం వాళ్ళకి తెలియదు పిల్లలకి. అలాగే నాకు కలిసి వచ్చింది అనమాట. ఇంకా అక్కడి నుంచి వాళ్ళకి ఏంటంటే నేను ఏదైనా చెప్పేయగలన్న నమ్మకం వచ్చింది. అందుకని నేను చిన్నగా కనిపించినా చిన్నదాన్నైనా వాళ్ళు నా పట్ల ఒక గౌరవంతో నేను కూడా వాళ్ళని పద్యాలు అప్పచెప్పించుకునేదాన్ని మా మాస్టర్ పద్ధతిలో. మీరు కూడా అనేవారా ముక్కుందా పడిపోయిందని? నాకు బాగా నచ్చింది, ముక్కును పెట్టుకుని వచ్చారని. అది ముక్కును పట్టుకుని వస్తే పడిపోయి ఉంటుందండి. పవమాన మానవ ప్లవమాన కైరవ చ్యవమాన రథము మైనంట తివురు ఖరసార సాగ్రత మరసాతి సాంద్ర సీధుర సాప్తి కన్నీరు తుడువగోరు మదనానల ప్రభ సదనామ్ర కోమల ఛదనార్చిపై చూపు జరపచూచు గుంజ పుట గుంజదళి పుంజ సింజితంబు బెగ్గలం బైన చెవియొగ్గి వినగడంగు పంచశరభూత పంచభూతముల తదీయ స్థలంబుల కలుపుకరణి అని వస్త్రతుల్లో ఒక శీర్ష పద్యం అన్నమాట. ఈ పద్యానికి నిజంగా 3-4 అర్థాలు ఉంటాయి. అసలు పద్యమే మనకి చదవటానికి ఒక మామూలు అర్థం చెప్పండి మన సామాన్యంగా ఈ ఇంత తెలుగు రాని పాట శ్రోతల కోసం. అందులో గిరిక నాయిక, వసురాజు నాయకుడు. ఈ వసురాజు అంటే భారతంలో ఉన్నటువంటి కౌరవ పాండవులకి బాగా ముత్తాత అవుతాడు. అది వేరే కథ అనుకోండి. ఆ సుక్తిమతి కోలాహలుడు వాళ్ళకి పుట్టినటువంటి గిరిక ఇదంతాను. అందులో ఆ గిరికని వసురాజు చూస్తాడు. వాళ్ళిద్దరి మధ్యలోనూ ఒక ప్రేమభావం కలుగుతుంది. తర్వాత ఆయన వెళ్ళిపోతాడు. ఈ వసుధ గిరిక ఒక విరహంలో ఉంటుంది. విరహంలో ఉండి ఒక ఉద్యానవనంలో చెలికెత్తలు తిరుగుతూ ఉంటుంది అనమాట. అక్కడ ఆమె ఆ విరహ బాధకి తట్టుకోలేక ప్రాణత్యాగం చేద్దాం అనుకుందని. ఆమె ప్రాణం ఎలా తీసుకుందాం అనుకుంది అన్నదానికి చెప్పిన శ్లోకం అనమాట, ఇది పద్యం అనమాట. ప్రాణం తీసుకోవటం అంటే ఏమిటి అంటే మనలో ఉన్న పంచభూతాలు సృష్టిలో ఉన్న పంచభూతాల్లో కలిసిపోవటం. ఆ కలిసిపోవటం అంటే మనలో ఉండే పృథ్వీ అంశ మట్టిలో కలవటం, వాయువ్యంశ గాలిలో, ఇది కదా. ఆమె ఏం చేస్తోందిట, ఈ తోటలో తిరుగుతూ పవమాన మానవ ప్లవమాన కైరవ శవమాన రథము మైనంట తీవ్రు, గాలికి ఊగుతున్నటువంటి ఆ పద్మాల్లో ఉన్నటువంటి తుప్పుడిలో తనలో ఉన్న పృథ్వీ అంశ కలిపేద్దాం అనుకుంటాను. ఇలా ఉంటుందన్నమాట. అక్కడ ఉన్నటువంటి ఆ పూల గాలిలో తనలో ఉండే వాయు అంశ కలిపేద్దాం అనుకుంటుంది. ఇలా అన్నమాట. అంటే తోటలో ఉన్నటువంటి ఆయన ఉద్దేశం ఏంటంటే ఆ పూల తోటలో ఆమె ఇంకా విరహం ఇంకా పెరిగింది, ప్రాణాలు పోయే పరిస్థితికి వెళ్ళింది అని చెప్పడం ఉద్దేశం. దానికి సంబంధించి ఆ తోటనే ఆధారంగా తీసుకుని రాస్తాడు. ఇది మా మాస్టర్ పాఠం చెప్పారు. మాస్టర్ పాఠం ఎలా ఉంటుందంటేనండి, దీనికి ఏం చెప్పారంటే ఆయన రామరాజు భూషణ్ లాంటి వాళ్ళకి కానీ పెద్దనకు కూడాను అసలు అంతకుముందు చదువుకున్నటువంటి అనేక ప్రాచీన కావ్యాలు మనసులో ఉంటాయి, వాటి మించి రాస్తారని. బిల్హనుడిది ఒక శ్లోకం ఉంది. పంచత్వం తనురేతు భూత నివహే స్వాంసామిళంతృ ధ్రువం ధాతత్వాం ప్రణిపత్య సాగరమితం యాచే నిబద్ధాంజలి తద్వాపీషు పయ తదీయ ముకురే జ్యోతి తదీయాంగణే వ్యోమస్యాచ్చ తదీయ వర్త్మని ధర తత్తాళ వృంతే నలహ శ్లోకం. ఇదే అర్థం. ప్రాణాలు తీసేసుకుందాం అనుకుంటున్నాను నేను, కానీ నా ప్రాణాలు నాలో ఉన్న పంచభూతాలు ఎక్కడికి వెళ్ళాలంటే సరిగ్గా నువ్వు ఎక్కడైతే తిరుగుతున్నావో అక్కడికే వెళ్ళాలి. తద్వాపీషు పయ, నువ్వు స్నానం చేసేటటువంటి నూతి నీళ్లలో నాలో ఉండే జలాంశ కలవాలి. నువ్వు అద్దం చూసుకునే అద్దంలోనే నాలో ఉండే జ్యోతి అంశ కలవాలి. నువ్వు తిరుగుతున్నటువంటి ఆ ప్రదేశంలోనే నాలో ఉండేటువంటి ఆకాశాంశ కలవాలి. నువ్వు వేచుకునే తాళవృంతాలుగా ఇది శ్లోకం అయింది. ఆ భావాన్ని తీసుకుని ఈయన పద్యం రాశాడని మాస్టర్. ఇది మాస్టరే చెప్పగలరు. మీకు కాదు నమస్కారం, మీలో ప్రతిఫలిస్తున్న మాస్టర్కి, ఉపాధ్యాయులందరికీ, మొత్తం మీలో ప్రతిఫలిస్తున్న ఉపాధ్యాయులకి, మాస్టర్కి నమస్కారం. మా మాస్టర్కి అండి, మా మాస్టర్కే నమస్కారాలండి. నేను ఇలాగా చరిత్ర ఉంటుందన్నమాట. అది మాస్టర్ ఏం చెప్పినా అలాగే ఉండేదండి. మన చరిత్రైనా వస్తే అలా నాకు కలిసి వచ్చాయి అనమాట. మాస్టర్ మాతో బలవంతంగా కంఠస్థం చేయించటం, అది నన్ను కాలేజీలో నిలబెట్టింది. కానీ ఇప్పుడు మీరు పద్యం చెప్పి మీ మాస్టర్లను మీరు గుర్తు చేసుకుంటున్నారు. ఇప్పుడున్న టెక్స్ట్ బుక్స్ లో కానీ పాఠాలు ఇంత ప్రామాణికమైన పాఠాలు లేవు. సో అటువంటి పాఠాలు చదివి ఇటువంటి పాఠాలు చెప్తుంటే మీకు ఎలా అనిపిస్తుంది? అదేనండి, నేను ఓరియంటల్ కాలేజీలో 16 ఏళ్ళు పనిచేశాను. నిజంగా ఓరియంటల్ కాలేజీలో పనిచేసినప్పుడు చాలా మంచి
నేను నిజంగా చదువుకున్నాను అక్కడికి వెళ్ళిన తర్వాత. నేను చదువుకునేటప్పుడు ఉద్యోగం కోసం అన్నట్టుగా ఏదో పరీక్ష పాస్ అయితే చాలు అన్న ధోరణిలో చదువుకున్నాను. మాకు వైయాకరణ సిద్ధాంత కౌముది, మీకు తెలుసు సంస్కృత వ్యాకరణం అంటే అది ఒక మహాసముద్రం, ఓషనే, సీ కాదు. ఆ మహాసముద్రంలో మాకు కొంత భాగం ఉండేదన్నమాట. ఒక మాస్టర్ పాఠం చెప్తూ ఉండేవారు. ఆయనతో గొడవ పెట్టుకునే దాన్ని, మీరు అంత లోతులకి వెళ్ళి చెప్పొద్దు, పైపైన చెప్పండి, నాకు పరీక్ష పాస్ అయితే చాలని ఆయన దెబ్బలాడేవారు. నేను పైపైన చెప్తున్నాను, ఇంకా లోతులకి వెళ్ళి చెప్పట్లేదని. అలాంటిది పైపైనే చదువుకుని పరీక్షలు రాసి మొత్తానికి అక్కడికి వెళ్ళిన తర్వాత అవి పాఠాలు చెప్పాల్సి వచ్చినప్పుడు, ఆ బాల వ్యాకరణం, ప్రౌఢ వ్యాకరణం నేను పాఠం చెప్పాల్సి వచ్చినప్పుడు చచ్చినట్టు మళ్ళీ చదువుకున్నాను. నేను చదువుకున్నప్పుడు చదివింది తక్కువ. నిజంగా పాఠాలు చెప్పడం కోసం నేను ఆ 16 ఏళ్ళు మళ్ళీ అలంకార గ్రంథాలు కానీ, మాకు ధ్వన్యాలోకం ఉండేది, కావ్యాలంకార సంగ్రహం ఉండేది, పాఠం చెప్పేదాన్ని. పాఠం చెప్పడానికి మరి చదువుకోవాలి కదా, అందుకని నిజంగా చదువు నేను పాఠాలు చెప్పినప్పుడు చదువుకున్నాను. 16 ఏళ్ళు ఓరియంటల్ కాలేజీ అయిపోయింది. ఓరియంటల్ కాలేజీలో అప్పుడే క్లబ్ చేయడం మొదలు పెట్టారు. మాది ఎయిడెడ్ కాలేజీ. అదే మేనేజ్మెంట్ వాళ్ళు పక్కనే గోడ అవతల డిగ్రీ కాలేజ్ ఉంది, నన్ను అక్కడికి ట్రాన్స్ఫర్ చేశారు. ఆ డిగ్రీ కాలేజీలో సెకండ్ లాంగ్వేజ్ కూడా లేదు తెలుగు, కేవలము మెయిన్ కూడా లేదు సెకండ్ లాంగ్వేజ్. టెక్స్ట్ బుక్ ఒక 9 ఏళ్ళు. ఇవన్నీ మర్చిపోయినట్టే అనుకోండి. నేను అక్కడ 22 ఏళ్ళు పనిచేశాను డిగ్రీ కాలేజీలో. సో హిమాలయం మీద ఉన్న వాళ్ళు చిన్న మట్టి గుట్ట అంతేనండి, అంతే. అసలు నిజంగా నేను చదువుకున్న కూడా మర్చిపోయాను అనిపించింది అనమాట. ఇంకా అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళకి ఒక టెక్స్ట్ బుక్ ఉంటుంది అంతే. కాకపోతే నాకు ఇంకా నల్లేరు మీద బండిలా ఉండేది. కాకపోతే మంచి పాఠ్యభాగాలు ఉండేవి. ఇప్పుడు పాఠ్యభాగాలైనా బాగా సెలెక్ట్ చేసేవారు. డిగ్రీలో కూడా ఒక నన్నయ్య గారిది, తిక్కన గారిది, పోతన గారి ఇలా ఉండేవి. ఆధునిక కవిత్వం ఉండేది. మనకి బ్యాక్గ్రౌండ్ ఉంది కదా, నేను ఒక భారతం పిల్లలకి, అందులో డిగ్రీ కాలేజీలో 70 మంది 80 మంది పిల్లలు, వాళ్ళని కూర్చోబెట్టాలి. అంచేత ఒక నన్నయ్య గారి పాఠం చెప్పాలి అంటే మనం బోల్డ్ కథ చెప్పే వాళ్ళకి నెమ్మదిగా కూర్చోబెట్టి అలాగ ఉండేది అనమాట. తర్వాత నిజానికి కాలేజీలో నేను చెప్పింది తక్కువ, పిల్లలకి వేరే పెట్టకథలే ఎక్కువ. అంటే చెప్పడానికి అంటే అది కూడా కరెక్టేనండి. టెక్స్ట్ బుక్ అనేది ఊరికే ఒక ఆధారం, దాని ద్వారా మనం చాలా చెప్పొచ్చు అండి. మరొక చిన్న సందేహం అండి, మీరు 20-21 ఏళ్ల వారు పాఠాలు చెప్తున్నారు. సో కొందరు మీకన్నా పెద్ద వయసు వాళ్ళు విద్యార్థులు అన్నారు. సో మీరు ఇటువంటి శృంగార భరితమైన పాఠాలు చెప్పేటప్పుడు ఏమైనా ఇబ్బంది దాటించేసేదాన్ని నెమ్మదిగా. వాళ్ళకి తెలియదు, పుస్తకం చూసినాను, నేను దాటేసేదాన్ని అనమాట. అత్యవసరం అయితే సీరియస్ గా చెప్పేదాన్ని, వాళ్ళు కూడా సీరియస్ గా వినేవారు. ఓరియంటల్ కాలేజీలో మాకు ఒక వాతావరణం ఉండేదండి, గురుకుల వాతావరణం లాంటి వాతావరణం ఉండేది. ఇప్పుడు కాలేజీలో ఉన్న వాతావరణం లేదు. అంటే నిజానికి ఓరియంటల్ కాలేజీలు అన్నింటిలోనూ అటువంటి వాతావరణం ఉంది. సంస్కృత కళాశాలలు చాలా చోట్ల ఉండేవి అప్పుడు. అన్ని చోట్ల కూడా వాళ్ళు గురువులు అంటే ఒక భక్తి భావంతో ఉండేవారు, కొంచెం భయభక్తులతో ఉండేవారు, ఒక క్రమశిక్షణ ఉండేది. అందువల్ల నేను చిన్నపిల్లనైనా, నాకు కో ఎడ్యుకేషన్ అలవాటు లేకపోయినా కూడా, నాకు నాతో పాటు పనిచేసినటువంటి ఉపాధ్యాయులు కూడా, అధ్యాపకులు కూడా చిన్నవాళ్ళే నాలాగా. ఇప్పుడు మహదేవమణి గారు బాగా ప్రవచనాలు ఇవి చెప్తా ఉంటారు, ధూళిపాడు, ఆయన నేను కలిసి పనిచేస్తాం. అన్నపూర్ణ గారు మేమంతా, వాళ్ళు చిన్నవాళ్లే. మా విద్యార్థులు సమాన వయస్కులే, అంతా ఒక కుటుంబంలాగా ఉండేవాళ్ళం కలిసిమెలిసి. వాళ్ళు ఇప్పటికీ చాలా భక్తి గౌరవాలతో ఉంటారు. వాళ్ళు మా విద్యార్థులు చాలా స్కూళ్లలో తెలుగు పండితులుగా పనిచేశారు, వాళ్ళు రిటైర్ అయ్యారు. వాళ్ళు ఇప్పటికీ మా పట్ల చాలా, వాళ్ళు ఎంతో మంది శిష్యుల్ని చూసిన తర్వాత కూడా అటువంటి వాతావరణం ఓరియంటల్ కాలేజీల్లో ఉండేది. డిగ్రీ కాలేజీల్లో అటువంటి వాతావరణం ఉండేది కాదండి. నేను వాళ్ళని క్లాసులో పిల్లల్ని 70 మందిని నేను నా దారికి తెచ్చుకోవడానికే ముందు ప్రయత్నం. మాకు ఎవరైనా తర్వాత జీతాలు పెరిగాయి కదా, యూజీసీ బోల్డ్ జీతాలు ఇస్తున్నారంటే చెప్పేదాన్ని. చదువు ఆసక్తిగా చదువుకునే వాళ్ళకి మేము ఊరికే చెప్తాము, కూర్చోబెడుతున్నాం, కూర్చోబెట్టడానికి డబ్బులు తీసుకుంటున్నాం మేము అని చెప్పేదాన్ని. అయితే ఒక రకంగా ఇప్పుడు ఒక 30 ఏళ్ల టీచింగ్ జీవితాన్ని మీరు వెనక్కి తిరిగి చూసుకుంటే ఒక సాటిస్ఫాక్షన్, ఒక సంతృప్తి కలుగుతుంది అంటారా? ఎందుకంటే మీ కింద మీరు చదువు చెప్పిన వారు ఉన్నత స్థానాలు చేరుకుని ఉంటారు, గొప్ప గొప్ప పేరు తర్వాత సంపాదించి ఉంటారు. అవునండి, 38 ఏళ్ళు. మొన్ననే మాకు పాత విద్యార్థులు, ఓరియంటల్ కాలేజీ విద్యార్థులందరూ కలిసి ఒక రీయూనియన్ లాంటిది పెట్టారు. వాళ్ళందరినీ చూస్తూ ఉంటే నిజంగానే అనిపించింది, మేము ఏం చెప్పుకుంటాం, మేము చిన్నవాళ్ళమే అప్పుడు, వీళ్ళు ఇంత మేము చదువుకున్నాము, మేము చెప్పాము, మాకు ఇలా చెప్పారు, గురువులనే అంటారు వాళ్ళు, మాస్టర్లని కూడా అంటారు అనిపించింది అనమాట. డిగ్రీ కాలేజీలో నేను చెప్పిన దానికంటే కూడా ఓరియంటల్ కాలేజీ పిల్లలకి చెప్పిన దానికి నాకు చాలా సంతృప్తి ఉంది. ఎందుకంటే నేను కాకినాడలో ఇక్కడ ఓరియంటల్ కాలేజీలో పిల్లలకి చెప్పిన తర్వాత వాళ్ళు
చుట్టుపక్కల ఊళ్ళల్లో స్కూళ్ళలో టీచర్లుగా, హై స్కూల్, ఈ జిల్లా పరిషత్ హై స్కూల్ టీచర్లుగా వెళ్ళిన తర్వాత నేను డిగ్రీ కాలేజీకి వెళ్ళాను. డిగ్రీ కాలేజీలో నా దగ్గర బిఏ చదువుకునే పిల్లలు ఉండేవారు, ఈ చుట్టుపక్కల ఊళ్ళ నుంచి వచ్చేవారు కాకినాడ. వాళ్ళని తాళరేవు నుంచి వచ్చాను అనేవాడు అబ్బాయి. నాకు కుతూహలం కదా, తాళరేవులో మా స్టూడెంట్ అక్కడ స్కూల్లో పనిచేస్తుంది, మీ తెలుగు టీచర్ ఎవరైనా అడిగేదని. ఎవరో చెప్పేవాడు, అనంతలక్ష్మణ్. మీ తెలుగు టీచర్ ఎలా చాలా బాగా చెప్తారండి, మా తెలుగు టీచర్ పాఠం. మీ తెలుగు టీచర్ బాగా చెప్తారని నేను బాగా చెప్తానండి, మా తెలుగు టీచరే బాగా చెప్తారండి అనమాట. అలాగే నేను 3-4 స్కూళ్ళ టీచర్లు మా దగ్గరికి విద్యార్థులుగా రావటం, వాళ్ళని నేను అడిగితే మా టీచర్లు ఎందుకంటే ఏం కావాలి చెప్పండి గురువుకి. అండ్ మాకు శరభయ్య మాస్టర్ గారి గురించి కొంచెం వివరంగా చెప్తారా? ఆయన పద్ధతి, ఆయన వ్యక్తిత్వము, ఆయన విద్వత్తు, ఎందుకంటే మీరు ఆయన ప్రత్యక్ష అవునండి క్లాస్లో నేర్చుకున్నారు ఆయన దగ్గర నుంచి. మాస్టారు సెకండ్ ఇయర్ లో మాకు భారతం చెప్పినట్టున్నారండి. తర్వాత థర్డ్ ఇయర్ వస్తు చరిత్ర, మను చరిత్ర, సౌందర్నందం కూడా పాఠం చెప్పారు. నేను మాస్టర్ని హై స్కూల్లో ఉన్నప్పుడు కూడా చూస్తూ ఉండేదాన్ని, మాకు సంబంధం లేకపోయినా కాలేజీ అన్నీ ఒక్కొక్క బిల్డింగ్ లోనే ఉండేవి. తర్వాత నేను కాలేజీకి వెళ్ళిన తర్వాత ఆయన పాఠం విన్న తర్వాత, అసలు ఆయన పాఠం వింటే మనం మళ్ళీ చదువుకోక్కర్లేదు. చెప్పాను కదా, నేను విని మళ్ళీ తిరిగి పిల్లలకి చెప్పేదాన్ని. క్లాసు జరుగుతూ ఉండేదండి. క్లాస్ అంటే ఆయన క్లాసులో ఉన్నానని కానీ, విద్యార్థులు ఉన్నారని కానీ ఏమీ లేదు. ఆయన లోకం ఒక లోకం, ఆ లోకంలోనే చెప్తూ ఉండేవారు అనమాట. బెల్ల కొట్టేసేవారు, ఆయనకి ఏం తెలిసేది కాదు బెల్ల అయిందని కూడా. ఇంకో మాస్టర్ వచ్చేవారు, ఆయన వచ్చి కాసేపు ఉండి వెళ్ళిపోయేవారు. మాకు కూడా మాస్టర్ బెల్ల అయిందని చెప్పడానికి భయం, ఎందుకంటే ఒక రస జగత్తులో ఉండి చెప్తుండేవారు, ఆయన డిస్టర్బ్ చేయలేకపోయేవాడు. అది లాస్ట్ అవర్ అనుకోండి, ఇంకా అసలు 5ంటికి 4:30 అవ్వాలంటే 1 గంట కూర్చునేవాళ్ళం మేము. 1 గంట కూర్చునేవారు. ఆయన చీకటి పడుతూ ఉంటే, అమ్మ చీకటి పడుతూ అన్నట్టుంది కదా అని అప్పుడు ఆపేవారు అనమాట. అంటే ఆయనకి, నాకు మొన్నదే మా తమ్ముడితో అంటున్నాను, ఆయనకి కవులందరూ కూడా సంస్కృత కవులు, తెలుగు కవులు ఆయన ప్రత్యక్షం అయ్యేవారండి. ఆయన కళ్ళ ముందుకు వచ్చేవారు అనమాట. ఇప్పుడు ఇస్మాయిల్ గారు ఒక వ్యాసం రాస్తారు, మన్మథుడు కూడా, కవి కూడా మన్మథుడిలాగే మనోభవుడు అని. మన్మథుడిని మనోభవుడు అంటాం కదా. కవి ఒక వాల్మీకి అంటే వాల్మీకి రామాయణంలో లేడు. వాల్మీకి రామాయణం చదువుకున్న తర్వాత మనలో పుట్టాలి ఆయన. అలాగే అందరు కవులు ఆయన లోపల నుంచి వచ్చారు. ప్రతి కవిని ఆయన చదివి మననం చేసుకుని, ధ్యానం చేసుకుని, ఆవాహన చేసుకుని, అందులోంచి ఆ కవి ఏంటో చెప్పేవారు. అలాగే అందరు కవులు ఆయన లోపల పుట్టారు. ఆయన లోపల నుంచి బయటకు వచ్చేవారండి. క్లాస్ రూమ్ లో మేము కూర్చుంటే ఆయన మేము ఎంతవరకు తీసుకున్నామో తెలియదు, మాకున్న జ్ఞానం ఎంత అప్పటికి. ఆయన లోపల నుంచి బయటకు వచ్చేవారు అనమాట. ఇంకొకటి ఏంటంటే, ఇక్కడ ఈవేళ అల్లసాని పెద్దని గురించి ఆయన మాట్లాడుతూ ఉంటే ఆ పక్కన కాళిదాసు కూడా ఉండకూడదు. అల్లసాని పెద్దనే ఆ వేళ గొప్పవాడు. కాళిదాసు రాసేళ్ళేమ్మా కానీ పెద్దని రాసినట్టుగా అనేయగలిగేవారు. మర్నాడు మళ్ళీ కాళిదాసు గురించి చెప్తూ ఉంటే ఇంకా కాళిదాసే ఉండాలి పక్కన. అంటే అట్లాగా ఆయనకి, నాకు మాస్టారు పోయిన తర్వాత అదే అనిపించింది, వీళ్ళంతా ఆయన కూడా వెళ్ళిపోయారు కదా, ఆయన వీళ్ళందరినీ తీసుకొచ్చారు. ఆయన మనోప్రపంచం నుంచి బయటికి తీసుకొచ్చారు. వెళ్ళి కూర్చుని విన్న వాళ్ళకి కూడా ప్రత్యక్షం చేసేవారు. ఆయన ఆ పార్థివ శరీరం వెళ్ళిపోగానే వీళ్ళందరూ ఆయన కూడా వెళ్ళిపోయారు అనిపించింది. మాస్టర్ వెళ్ళిపోవడం అంటే మాస్టర్ ఒక్కరూ వెళ్ళటం కాదు, వాల్మీకి దగ్గర నుంచి మొత్తం సంస్కృత కవులు, ఆంధ్ర కవులు అందరూ ఆయన కూడా వెళ్ళిపోయారు అనిపించింది అనమాట. అలా ఉండేదండి ఆయన వ్యక్తిత్వం. ఆయన వ్యక్తిత్వం అంటే ఆయన ఇంకో ప్రపంచం లేదు. బయట ఏమైనా పైగా అలా ఉండేవారు, చిన్నపిల్లల్లాగా ఉండేవారు అనమాట. బయట ఏదైనా మీటింగ్ జరిగితే మేము కూడా వెళ్ళేవాళ్ళం. మాస్టర్ మాట్లాడేవారు, వచ్చేసేవాడు. ఆ మర్నాడు క్లాస్కి వచ్చిన తర్వాత, ఏమ్మా ఎలా ఉంది, నేను ఉపన్యాసం బాగానే చెప్పానంటావా, ఎంత చిన్నపిల్లల్లాగే అడిగేవారు అనమాట. అలాగే క్లాసులో పాఠం చెప్తూ మధ్యలో ఆయనకి దాహం వేస్తున్నది కూడా తెలిసేది కదా, మేము మంచినీళ్ళు పట్టుకెళ్ళి పెట్టేవాడు. అది ఎదురుగుండా పెడతా, ఏంటో అనుకుంటున్నానమ్మా ఇందాక నుంచి, మరి తెలియట్లేదు, మంచినీళ్ళు కావాలి నాకు అది అని మంచినీళ్ళు తాగేవారు. అలాగా ఒక రస జగత్ అండి అయింది. అటువంటి భావుకత కలిగిన వాడు. కానీ ఆ విధంగా కవులని వాళ్ళ కావ్యాల ద్వారా ప్రత్యక్షం చేసుకున్నవాడు కానీ నాకు తెలిసి తెలుగు భాషలో మరొకళ్ళు లేరంటాను. రెండో వాళ్ళు లేరు. ఆ పండితులు ఉండొచ్చు, భావుకులు ఉండొచ్చు, ఎందుకంటే గొప్ప గొప్ప వ్యాసాలు రాసిన వాళ్ళు ఉన్నారు. ఆ మధ్య భీష్మ పర్వం అకాడమీ వాళ్ళు వేసింది చూశాను, ఎందుకో కావాల్సి వచ్చి. దాంట్లో కేతవరపు రామకోటి శాస్త్రి గారు ఒక ముందు మాట రాశారు, అత్యద్భుతమైన ముందు మాట అండి అది. భీష్మ పర్వానికి
ఎప్పుడైనా వీలైతే చూడండి, చాలా గొప్పగా రాశారు. ఒక 25 పేజీలు ఎంతోను. ఆ ముందు మాట 2 సార్లు చదివాను నేను. చదివిన తర్వాత విశ్వనాథ సత్యనారాయణ గారు టైలర్ మా చిన్నవీరభద్రుడు వస్తే విజయవాడలో చదవమన్నా, వాడు ఏకబిగిన ఒక గంట చదివేసి అద్భుతమని విశ్వనాథ సత్యనారాయణ గారు 10 జన్మలు ఎత్తున రాయలేనున్నాడు. అంటే పోలిక ఎందుకు అంటే ఆయన గొప్పవాడు కదా విశ్వనాథ సత్యనారాయణ గారు కూడాను, అంతకంటే కూడా చాలా బాగా రాశారని అనమాట. అలాంటి వాళ్ళు ఉన్నారు, అలాంటి వాళ్ళని కూడా చూస్తున్నాం. కానీ భావుకత విషయంలో కానీ, ఆ రస జగత్తులో విహరించడం విషయంలో కానీ మాషారు ఒక్కరే అనిపిస్తుంది అన్నమాట. మాషారు తర్వాత మరి ఇంకెవరైనా ఉన్నారేమో వెతకాలి అదనమాట. అందుకని ఆ దారి చూపించారు మాకు మాస్టర్. ఎలా చదవాలి, ఏ కవినైనా ఎలా చదవాలి, ఏ పద్యాన్నైనా ఎలా చదవాలి, ఏ పద్యం నుంచైనా ఎలా తీసుకోవాలి, దేన్ని తీసుకోవాలి, ఇది మాస్టర్ నేర్పారు. మీ క్లాసులో కూర్చున్న మాకైనా సరే, ఈ బయట రాజమండ్రిలో వచ్చి కూడా తిరుగుతున్నటువంటి ఈ శిష్యులకైనా సరే ఆయన నేర్పించింది అదనమాట. అసలు ఏ గురువైనా అదే నేర్పించాలి. ఎలా చదవాలి, ఎప్రిసియేషన్ అన్నది ఎలా నేర్చుకోవాలి, ఆ స్వారస్యం అనేది ఎలా గ్రహించాలి, ఆ అభిరుచి అనేది ఎలా పెంచుకోవాలి, అది నేర్పారు. సో మరి ఈ రస జగత్తు నుంచి ఈ సృజన ప్రపంచంలోకి ఎలా ప్రవేశించారు మీరు? అంటే రాయాలన్న ఆలోచన నిజానికి అప్పటికి లేదండి. నేను కాలేజీలోకి వచ్చి చేరిన తర్వాత కూడా మనం రాద్దామనే ఆలోచన కానీ, రాయగలుగుతాం అన్నది కానీ అసలు లేదు. చదువుకోవటమే బాగుండేది, పాఠాలు చెప్పడం. ఇంకా ఇందాక చెప్పినట్టుగా విద్యార్థులంతా వస్తూ ఉండేవారు మా ఇంటికి. వాళ్ళకి ఏదైనా కావాలంటే చెప్పడం, లేకపోతే ఏవో చిన్న చిన్న కార్యక్రమాలు చేయటం, ఎక్కువ విద్యార్థుల మధ్యలో తిరగటం, లేకపోతే స్నేహితులు. దీని నుంచి రాయాలి అనేటటువంటి స్పృహ తక్కువ. ఒకసారి మాత్రం ఏమనుకున్నామంటే, నేను మా చిన్నవీరభద్రుడు కూడా కథ రాద్దాం అనుకున్నాం. ఇద్దరం ఒకసారి రాశాం కథ. తను మా ఇద్దరు మొదటి కథలు మొన్న ఇందులోనూ రాశాను కూడాను. మా పేరుతో రాలేదనుకోండి. తర్వాత ఇద్దరం ఒకసారి రాద్దాం అనుకుని ఇద్దరం రాసాము. నేను వెన్నెల ముగ్గు కథ, తనేమో ఒక కథ ఏదో రాశాడు అనమాట. మాకు ఒక రకంగా రచన చెయ్యాలి అనేటటువంటి ఆలోచన వైపు తీసుకెళ్ళింది బమిడిపాటి జగన్నాథరావు గారు. ఈ బమిడిపాటి జగన్నాథరావు గారు అప్పుడు కాకినాడలో ఉండేవారు. కాకినాడ సాహిత్య సభలు బాగా జరిగేవండి. నిజంగా సాహిత్యం అంటే ఏమిటో తెలిసేలాంటి సభలు జరిగేవి. అక్కడ ఒక మంచి గ్రంథాలయం ఉండేది, బాగా మంచి సాహిత్య వేత్తలు ఉండేవారు అక్కడ, మంచి సభలు జరిగేవి. ఆ సభలకు వెళ్తూ ఉండేవాళ్ళం. అలాగా జగన్నాథరావు గారు మంచి పుస్తకాలు ఇచ్చారు. ముఖ్యంగా కథ సంబంధించి, ఆయనకు కూడా కథ ఇష్టం, కథకు సంబంధించిన పుస్తకాలు ఇచ్చేవారు. పద్మరాజు గారిని, త్రిపుర గారిని ఆయనే పరిచయం చేశారు మాకు. అలాగా కథలు చదివి రాద్దాం అనుకున్నాం అనమాట. అంటే రాద్దాం అన్నది కూడా అప్రయత్నంగా వచ్చింది. అది రాయాలి అన్నది ఏదో ఒక లోపల నుంచి ఒక తృష్ణ ఉండి, ఒక దాహం ఉండి చేసింది అయితే కాదు. నేను రాద్దామని మొదలు పెట్టాను. వెన్నెల ముగ్గు మొదటి కదా, అలా అప్పుడోటి రాస్తూ వచ్చామన్నమాట. ఇక్కడ ఒక చిన్న మరొక ప్రశ్న అడుగుతాను. మీరు మీ మాటల్లో మీకు చిన్నవీరభద్రుడు గారికి మధ్య ఉన్న ఒక ఆత్మీయత తెలుస్తోంది. మీరు చిన్నవీరభద్రుడు గారి మీద మీ ప్రభావం ఎంత ఉంది అనుకుంటున్నారు? ఆయన ప్రభావం మీ మీద ఎంత ఉంది? చిన్నప్పుడు చిన్నవీరభద్రుడి మీద నా ప్రభావం ఉందని చెప్తాడు వాడు. చాలా చిన్నప్పుడు నాకు కూడానే ఉండేవాడు. పెద్ద తమ్ముడు కూడా వాడు పుస్తకాలు చదువుకుంటూ ఉండేవాడు. వాడు కొంచెం ఏకపాత్ర అభినయాలు అవి చేస్తూ ఉండేవాడు. వాడు ఏకపాత్ర అభినయాలు చేస్తూ ఉంటే చూసి వీడు నేర్చేసుకున్నాడు. అశోకుడు ఏకపాత్ర అభినయం చేస్తూ ఉండేవాడు అనమాట. వాడు చూసి వీడికి వచ్చేసింది. మా నాన్నగారు ఎవరొచ్చినా సరే వీడిని పిలిచి చంటాడు అనేవారు. సరే చంటాడు రా అని వాళ్ళు ముందు వేయమనేవారు. 1000 సార్లైనా వేస్తుంటాడు అశోకుడు ఏకపాత్ర అభినయం. అలా నాకు కూడానే ఉండేవాడు. నాకు వాడికి 9 ఏళ్ళు తేడా ఉంది. నాకంటే 9 ఏళ్ళు చిన్నవాడు. చిన్నప్పుడు నేను ఊరు వెళ్ళినప్పుడల్లా నాకు కూడానే ఉండేవాడు. నేనేమో కథలు చెప్పేదాన్ని. నేను రాజమండ్రిలో చూసిన సినిమాలు, ఈ కథలు, పల్లెటూరు కదా, ఆ కథలన్నీ చెప్పేదాన్ని. మల్లీశ్వరి సినిమా కథ నేనే చెప్పాను వాడికి, ఇప్పటికే చెప్తుంటాడు. అలాగే నేను పట్టుకెళ్ళిన పుస్తకాలు కానీ, నేను మాట్లాడిన మాటలు కానీ వాడి మీద ప్రభావం చూపించాయని అంటాడు. చిన్నప్పుడు మా అక్క ప్రభావం వల్లే నేను కవిత్వం వైపు, భావగత వైపు వెళ్ళానని చెప్తాడు. కానీ కొంతకాలం గడిచిపోయిన తర్వాత ఇప్పుడు వాడి ప్రభావం నా మీద ఉంది. వాడు రాసినవన్నీ కూడా వాడు చదివినంత చాలా మంది చదివి ఉంటారు, నేను కూడా చదవలేదు. అందుకని ఏం చదివినా, తను ఏం మాట్లాడినా, ఏం చదివినా కూడా నాకు నచ్చుతుంది. కొంతమందికి నచ్చకపోవచ్చు కానీ నాకు నచ్చుతుంది. ఎందుకంటే మేము ఇద్దరం ఒకేలాగా స్పందించడం కారణం ఏమో అనుకుంటాను.
అంటే చాలా మందికి నచ్చుతుంది అనుకోండి, కొద్ది మంది వ్యతిరేకించే వాళ్ళు ఉంటారు, మరి ఎందుకుంటారో నాకు తెలీదు. జుట్టు వెంట్రుక ఇలా ఉందని కూడా వ్యతిరేకిస్తారు. అలా కాకుండా నాకైతే నచ్చుతుంది. తను మాట్లాడిన ప్రతి మాట కూడా ఎందుకు నచ్చుతుందంటే, తను మా నాన్నగారిలాగే, మా నాన్నగారి కంటే ఇంకా ఎక్కువ చదువుకున్నాడు, ఆ సారం గ్రహించగలడు. ధారణ శక్తి చాలా, పుస్తకంలో ఉన్నటువంటి సారం గ్రహిస్తాడు. దానికి ఒక మంచి పుస్తకం అయితే దానికి ఉన్నటువంటి ఒక తాత్వికమైనటువంటి అంశాన్ని కూడా దాంట్లోంచి తను, ఒకవేళ దాంట్లో లేకపోయినా తను చూడగలడు. అది నాకు నచ్చుతుంది. నాకు కూడా దేంట్లోంచైనా కూడా వస్తువు, శిల్పము, లేకపోతే శైలి, వీటన్నింటినీ మించి దాంట్లోంచి ఒక తాత్వికమైన అంశం ఉంటే నాకు కూడా ఇష్టం. బహుశా నేను జీవితంలోంచి కూడా అటువంటిది చూడాలనుకుంటానేమో. అందుకని ఇక్కడతో అయిపోదు జీవితం, దీనికి ఏదో ఒక అంతరార్థం ఉంటుంది, దాన్ని తెలుసుకోవాలి అన్నది ఒక జిజ్ఞాస నాకుంది, తనకు కూడా ఉంది అది. అందువల్ల తను దేని గురించి ఏం చెప్పినా నాకు నచ్చుతుంది. అందుకని నేను తన వల్ల నేను ఇప్పుడు ప్రభావితం అవుతున్నాను. అంటే అంత వాడు చదివినండి, నేను చదవట్లేదు కాబట్టి ఏదైనా వాడు చదివేసి సూక్ష్మంగా చెప్పేస్తే ఒక గంటలో వినేయచ్చు కనుక అలాగే నేను ప్రభావితం అవుతున్నాను అనమాట. ఒకసారి సోమయ్యకి నచ్చిన వ్యాసాలు ఆవిష్కరణ సభలో అడిగితే ఇదే చెప్పాను నేను. చిన్నప్పుడు నేను ఇలాగే హై స్కూల్లో చేరడానికి వెళ్ళి మా ఊరు వెళ్ళాను రాత్రి ఇంటికి, 6వ క్లాసులో. అప్పటికి ఈ పిల్లాడు పుట్టున్నాడు, 8 నెలల పిల్లాడేమో. రాత్రి వెళ్ళేసరికి నేను 7-8 ఎంతో అయింది. నేను కూడా 10-11 ఏళ్ళ పిల్లని. వెళ్ళగానే మా అమ్మని అడిగాను, అమ్మ చిన్న తమ్ముడు ఎంత పెద్దవాడు అయ్యాడు చూపించని. అంటే మా అమ్మ ఈ చీర గుడ్డ ఉయ్యాలు కడతారు కదా, ఉయ్యాల్లో పడుకోబెట్టింది అనమాట. మాకు అప్పుడు కరెంట్ లేదు. మా అమ్మ దీపం పెట్టి చూపించింది. చూపిస్తాము పెద్దవాడు అయ్యాడే అన్నాను. అదే చెప్పాను, అప్పుడు పెద్దవాడు అయ్యాడే అన్నాను, ఇప్పుడు ఇంకా చాలా పెద్దవాడు అయ్యాడు అని. అలాగా నేనేం ప్రభావితం చేస్తానో నాకు తెలియదు, కానీ నన్ను చాలా ప్రభావితం చేస్తూ ఉంటాడు. ఇప్పుడు చాలా విషయాలు తెలుసుకుంటూ ఉంటాను. ఇక్కడ ఒక చిన్న విరామం తీసుకుని, ఈ విరామం తర్వాత ఇక మీ రచనల గురించి, మనము మీ సృజనాత్మక రచనలు, విశ్లేషణాత్మక రచనల గురించి చర్చిద్దాం. మీరు మంచినీళ్ళు ఏమన్నా తాగుతారా?